సో జనరల్ గా లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ ఫ్రెండ్స్. ఓకే, గుడ్. దిస్ ఇస్ మై వైట్ బోర్డ్. ఓకే ఓకే, గుడ్. సో మనకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు మనకి? ఎస్, డిబి సర్వర్. ఎస్ ఎస్, డిబి సర్వర్ గురించి తెలుసు. ఓకే, ఒక సైడ్ డిబి సర్వర్, మరొక సైడ్ బిజినెస్. మరొక సైడ్ ఏముంది? బిజినెస్. బిజినెస్, ఎస్ ఎస్. సో ఈ బిజినెస్ అనేది చేసే క్రమంలో నువ్వు ఏ బిజినెస్ చేసినా, నువ్వు ఏ బిజినెస్ అయినా చెయ్యి. అంటే మీరు బిజినెస్ అంటే బ్యాంకింగ్ బిజినెస్ అయినా సరే, ఎస్ ఎస్. ఆ తర్వాత మీరు ఇన్సూరెన్స్ బిజినెస్ అయినా సరే, ఎస్. ఆ తర్వాత మీరు ఈ కామర్స్ బిజినెస్ అయినా సరే, ఎస్. ఆ తర్వాత మీరు ఈ మధ్య కాలంలో టెలికాం, ఎస్ ఎస్, టెలికాం. అలా ఉంటే ఇంకా ట్రావెలింగ్, ఎస్ ఎస్, ట్రావెలింగ్. అలాగా మరి ఎడ్యుకేషన్, ఎస్. దీస్ ఆర్ ఆల్ ద బిజినెసెస్, ఎస్. ఆ తర్వాత అన్నిటికంటే మించి ఫైనాన్స్, స్టాక్ మార్కెట్, వెరీ లార్జెస్ట్ స్కేల్ బిజినెస్, ఎస్ ఎస్. స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్, ఎస్, వెరీ లార్జ్ బిజినెస్. ఫైనాన్స్ సెక్టార్ లో వస్తుంది. ఫైనాన్స్, ట్రేడింగ్ సంబంధించి, ఎస్. స్టాక్స్, దాన్ని ఫైనాన్స్, ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫైనాన్స్ అంటే మనకి ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అది ఫైనాన్స్ అంటే అది. ఓకే, ఇది. ఇదే కాకుండా మళ్ళీ మనకు చూస్తే ఫైనాన్స్ కాకుండా మనకి హెల్త్ సెక్టర్, ఎస్ ఎస్, హెల్త్ సెక్టర్. అవునా, హెల్త్ సెక్టర్. ఇదే కాకుండా మనకి సంథింగ్ కాల్డ్ యూనో, చాలా 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 నథింగ్. ఈ ప్రపంచంలో అన్ని బిజినెస్లే. బట్ ఈ బిజినెస్లు అనేది చేసేటప్పుడు మనకి దానికి సంబంధించిన కస్టమర్లు, వేరియస్ కస్టమర్స్ ఉంటారు కదా. ఇప్పుడు బ్యాంక్ ఉంది. బ్యాంక్ ఏంది? ఒక బ్యాంక్ తీసుకో. ఈ బ్యాంక్ లో వేరియస్ కస్టమర్స్ ఉంటారు. వేరియస్ కస్టమర్స్ ఏం చేస్తారు? ఫస్ట్ వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వాలా. ఓకే, వాళ్ళు విత్డ్రాల్ చేస్తారు. వాడు ఎవడెవడు ఎంత విత్డ్రాల్ చేశారో స్టోర్ అవ్వాలా. అలా ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎవరు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు, అసలు ప్రీమియం ఎంత కడుతున్నారు, ప్రీమియం నెల నెల. అసలు కొన్ని పాలసీలు అయితే ప్రీమియంలు కట్టకుండా ఆపేసి ఉంటారు. వాళ్ళు ఏంటి? ఆ, మరి అది హెల్త్ ఇన్సూరెన్సా, వెహికల్ ఇన్సూరెన్సా? ఎస్ ఆర్ నో? అట్లా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఎలా, వెహికల్ ఇన్సూరెన్స్ అయితే ఎలా? సపోజ్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎందుకు మెయింటైన్ చేస్తాం అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మనం ఒక పాలసీ తీసుకుంటాం. ఆ పాలసీ తీసుకున్నప్పుడు ఏం చేస్తాడు వాడు? బాబు, దిస్ ఇస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మా. నీకు ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగితే హాస్పిటల్ ఖర్చు మేమే భరిస్తాం. దిస్ ఇస్ హెల్త్ ఇన్సూరెన్స్. మరి అంటే ఇప్పుడు ఏం జరిగిద్ది? నీవు ఎప్పుడైనా సరే ఒక్కసారి ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెన్ చేసేసి ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక మెంబర్ గా జాయిన్ అయినప్పుడు వాడు ఇక నీ డేటాని మెయింటైన్ చేయడం మొదలు పెడతాడు. నువ్వు ఎవడు, నీ పేరేంటి, నీ ఏజ్ ఎంత, నీకున్న డిసీజెస్ ఏంటి, ఇప్పుడు దాకా ఏమైనా ఉన్నాయా, షుగర్, బీపీలు ఏమైనా ఉన్నాయా, అసలు నీకు ఎంతమంది పిల్లలు, నీ 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 అడ్రస్, నీ ఈమెయిల్ ఐడి ఏంటి, నీ ఫోన్ నెంబర్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటితో పాటు నువ్వు ఎంత ప్రీమియం కట్టాలి. ప్రీమియం అంటే మంత్లీ ఇంతని కట్టాలి కదా, హెల్త్ పాలసీ అట్లా. సో ఇదంతా డేటా చేసుకుంటాడు. ఎందుకు సార్ ఈ డేటాని మెయింటైన్ చేయాలా? సార్ హెల్త్ పాలసీ నేను తీసుకున్నాను సార్. ఆ డేటా అంతా ఎందుకు మెయింటైన్ చేయాలా అంటే, హెల్త్ పాలసీ తీసుకున్న నువ్వు ఎప్పుడన్నా సరే అనారోగ్యంగా ఉంటావు కదా. ఆరోగ్యం బాగలేదు కదా. బాగలేనప్పుడు ఏంది? నీ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఏం లేదు. జస్ట్ నువ్వు వెళ్ళిపో డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి. డైరెక్ట్‌గా ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్ చూపించేసేయి. డైరెక్ట్ ట్రీట్మెంట్ అంతా ఫ్రీ. ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీ. అంటే అలాంటప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే ట్రీట్మెంట్ అంతా ఫ్రీయే గాని, బట్ అక్కడ మనం క్లెయిమ్ చేయాలా. ఇదిగో ఈ ట్రీట్మెంట్‌కి ఇంతవుతుంది ఖర్చు. ఇది ఇలా, ఇది అలా అని క్లెయిమ్ చేయాలి. మరి ఆ క్లెయిమ్ చేయాలంటే వాడు ఈ డేటాను చెక్ చేసుకుంటాడు. అసలు ఎవడురా వీడు? హాస్పిటల్‌కెళ్ళి డైరెక్ట్‌గెళ్ళి నాకు హెల్త్ బాగలేదు మీరే పెట్టుకోవాలి ఖర్చంటాడు. ఎవడు వీడు? అప్పుడు వాడెవడైతే ఉన్నాడో వాడి ఐడీ ఉంటది గదా. ఐడీని చెక్ చేయంగానే ఓహో! వీడు మన కస్టమరే అని అర్థమై అంటే డేటా. ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో డేటా అనే దానికి వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఈ కామర్స్ తీసుకుంటే మరి మామూలు విషయం కాదు కదా! ఈ కామర్స్ అంటే ఏంది? మధ్య కాలంలో విపరీతంగా జరుగుతా ఉంది. అది ఏదైనా తీసుకో. ఏం తీసుకుంటావు? నీ ఇష్టం ఏదైనా తీసుకో. ఈ కామర్స్‌లో ఏదైనా సరే. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా,
ఇది బ్లింకిట్, బిగ్ బాస్కెట్, ఏజియో, జియో, తర్వాత ఇంకోటి ఏంటి ఇక్కడ చాలా 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 మీషో యెస్. ఇవన్నీ ఈ కామర్స్. అంటే కస్టమర్ ఆర్డర్ ఇస్తాడు. ఆ కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన ప్రొడక్ట్ యెస్ ఏంటి? ఆ ప్రొడక్ట్ వాల్యూ ఎంత? ఆ ప్రొడక్ట్ వాల్యూ ఈడు పే చేసాడా? లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీనా? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ స్టోర్ చేసుకోవాలా. ఈ టెలికామ్ ఇక ట్రావెలింగ్ అంటే మీకు చెప్పాల్సిన అవసరంలా. ఫ్లైట్ టికెట్, ఫ్లైట్ టికెట్, ఆ! బస్ టికెట్, ట్రైన్ టికెట్స్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. యెస్. ఆన్‌లైన్‌లోనే మీ హాల్ టికెట్‌లొస్తున్నాయి గదా! ఆన్‌లైన్‌లోనే మీ రిజల్ట్ వస్తున్నాయి గదా! అక్కడ స్టోర్ అయితేనే గదా రిజల్ట్ వచ్చేది. మరి స్టోరేజ్ అంతా ఎక్కడ? వేర్ ఇట్ ఈస్? యెస్. ఇక్కడే. స్టోరేజ్ అంతా ఇక్కడే. సో, మీరు ఐడీ ఒకసారి స్టూడెంట్ ఐడీ నేను టైప్ చేసిన వెంటనే మీ ఇన్ఫర్మేషన్ అంతా డిస్‌ప్లే అయిద్ది. మీ ఫోటోతో సహా. మీరు చెప్తారు, అడుగుతారు. ఏమని? బాబు నా స్టూడెంట్ ఐడీ ఉందా? ఆ! స్టూడెంట్ ఐడీ. స్టూడెంట్ ఐడీ కొట్టంగానే వెంటనే వచ్చేసిద్ది. ఈవెన్ స్టూడెంట్ ఐడీ కొట్టంగానే నువ్వెన్ని లైబ్రరీస్‌లో బుక్స్ తీసుకున్నావు, ఎన్ని సబ్మిట్ చేసావు, ఎన్ని సబ్మిట్ చేయలేదని కూడా చూపిచ్చిద్ది. అప్పుడే నీకు వాడిస్తాడు క్లియరెన్స్. అదర్‌వైజ్ క్లియరెన్స్ ఇవ్వడు. బాబు, అమ్మ నువ్వు ఒక 10 బుక్స్ తీసుకున్నావు లైబ్రరీ నుంచి. 5 బుక్సే సబ్మిట్ చేసావు. మరో 5 చేస్తేనే ఓకే. లేకపోతే లేదమ్మా. క్లియరెన్స్ ఇవ్వను నేనంట. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది? అదే మనం అంటాం అప్పుడప్పుడు బీటెక్ సివిల్ వాళ్ళు ఎవరున్నారు అంటే సీఎస్‌సి తర్వాత ఎంసీఏ చేసినోళ్ళు, ఎంటెక్ సీఎస్‌సి చేసినోళ్ళు లైబ్రరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్. అబ్బా! ఆ ప్రాజెక్ట్ లైబ్రరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ పేరు. ఇదే అకాడమిక్ ప్రాజెక్ట్. ఇక దాన్ని చేయటం మొదలుపెడతారు. కొంతమందైతే ఇక హెల్త్ కేర్ అంటే ఇక మీకు తెలిసిందే. ఇక పేషెంట్‌ల గురించి. కొంతమంది లైబ్రరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, కొంతమంది పేషెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఇవన్నీ అకాడమిక్ లెవెల్స్‌లో ఉన్న ప్రాజెక్ట్స్. మరి ఆ ప్రాజెక్ట్స్ మీద మేము పని చేసినట్టు చెప్పొచ్చా? చెప్పు. ఎలా చెప్పొచ్చు? ఏముంది డెవలపర్స్ కొంతమందున్నారు. వాళ్ళు డెవలప్ చేశారు కోడు. ఎక్కడ కోడ్ డెవలప్ చేశారు? నేను సర్వర్ ఇచ్చాను వాడికి. ఐ క్రియేటెడ్ ఎ సర్వర్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ కోడ్ విల్ బి మూవింగ్ ఇంటూ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. సో, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లో మూవ్ చేశాను. అక్కడ టెస్టింగ్ ఇచ్చినోడున్నాడు. అంటే ఒకడేమో జావా డెవలపర్ ఉన్నాడు. ఇంకోడేమో టెస్ట్ ఇంజినీర్ ఉన్నాడు. ఎవరు? సెలీనియం టెస్టింగ్. వాడేం చేసాడు? వీడేం చేసాడు? చెప్పు. నువ్వేం చేసావు వాళ్ళకి? చెప్పు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉన్నాడు. వాడేం చేసాడు? వెబ్ పేజెస్ తయారు చేసాడు. నువ్వేం చేసావు? వెబ్ పేజెస్ మొత్తాన్ని ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేశాను. థిస్ ఈస్ అవర్ అకాడమిక్ ప్రాజెక్ట్. సచ్ ఎ వే థట్ వి నీడ్ టు క్లైమ్ ఫ్రెషర్‌గా. అంటే నిన్ను నువ్వు ఊహించుకోవాలా. కొంతమంది అంటారు ఫ్రెషర్‌గా ఎట్లా పెట్టాలి? ఏ ప్రాజెక్ట్‌లు పెట్టాలి? ప్రాజెక్ట్స్ అంటే ఈ అక్కడ వేరే టెస్టింగ్‌లో వేరే, ఇది వేరే. డెవలప్‌మెంట్ వేరు, టెస్టింగ్ వేరు, యాస్ వెల్ యాస్ డెవాప్స్ వేరు, క్లౌడ్ వేరు, లైనక్స్ వేరు. కంప్లీట్ డిఫరెంట్. తర్వాత ఫ్రంట్ ఎండ్ వేరు. సో, ఈ విధంగా మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవాలా. ఇది డెవాప్స్‌లో అయినా, ఏడబ్ల్యూఎస్‌లో క్లౌడ్ అయినా, లైనక్స్ చాలా డెడ్ ఈజీ ప్రాసెస్. ఇది బిల్డ్ చేసుకోవటం. కంపేర్ దెన్ జావా, పైథాన్ స్టూడెంట్స్ కంటే మన ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేసుకోవడం ఈజీ. ఎలాగండి మనకి జావా వాళ్ళున్నారు. వాళ్ళకి నేను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఇచ్చాను. నేను సొంతగా నెట్వర్క్ తయారు చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ వీపీసీ. ఐ క్రియేటెడ్ మై ఓన్ నెట్వర్క్. ఇన్‌సైడ్ దిస్ నెట్వర్క్ ఐ క్రియేటెడ్ రౌటింగ్ టేబుల్స్. ఐ క్రియేటెడ్ ఇంటర్నెట్ గేట్‌వే. ఐ క్రియేటెడ్ పబ్లిక్ సబ్‌నెట్. ఐ క్రియేటెడ్ ప్రైవేట్ సబ్‌నెట్. In that private subnet, I launch a servers. In that private subnet, I launch a servers for database purpose. For DB servers purpose. ఇలా చెప్పుకుంటా అంటే నువ్వు మైండ్ ప్రశాంతంగా ఒక కుర్చీ యేసుకొని, ఒక పేపర్ తీసుకొని, రాసుకొని అట్లా ఉంటే నీ మైండ్ ప్రశాంతత ఉంటది. ఉదయం దగ్గర నుంచి సాయంత్రం దాకా నువ్వు ఒకే స్థాయిలో నువ్వు ఈ కోర్స్ పట్లే ఇదిగో మనం దీని మీద జాబ్ కొట్టాలనేది మంచి భావాలుంటే కొడతావు. అంతేగాని నాన్‌సెన్స్ పనులన్నీ పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా నాన్‌సెన్స్ వ్యవహారాలన్నీ పెట్టుకొని నాకు ఉద్యోగాలు రాట్లేదు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు లేవు. సాఫ్ట్‌వేర్ పడిపోతుందంట. అయ్యో! ఈ కోర్స్ కాదు, ఆ కోర్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందంట. ఏ కోర్స్ అయినా కాదు. ఏ కోర్స్ అయినా సరే కొంత టైం పట్టిద్ది. ఎవడే చెప్పింది. నెల 15 రోజులు, 20 రోజుల్లో కోర్స్ నేర్చుకుంటే ఏంది పీకేదా? ఏం చేయలేం. అలాంటి శిక్షణ ట్రైనింగే వేస్ట్ అది. ఆ ట్రైనింగ్ 4 సంవత్సరాలు ఇస్తేనే బీటెక్‌లో ఏం అర్థం కావట్ల. 4 ఏళ్ళు బీటెక్ చదివితే ఈడకొచ్చేలేకే శూన్యం కనపడుతుంది. 16 సంవత్సరాలు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఇంగ్లీష్ నేర్పిస్తే ఈడకొచ్చేసేదే త త త త త అంటున్నాడు ఇంగ్లీష్‌లో. 16 సంవత్సరాలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న ఇంగ్లీష్ నేర్చుకొని మళ్ళీ నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియమే అబ్బాయి.
బీటెక్ అంతా అయిపోయిన ఇంగ్లీష్ రాట్లా. అంటే నేనేమంటానంటే సహనం, ఓర్పు అన్నీ ఉండాలి నీ కాడ. జాబ్ కొట్టాలంటే. తపన ఉండాలా, కసి ఉండాలా, పోరాటం చేయాలా. ఆడెవడో పనికిమాలినోడు చెప్పాడని అది ఇది చేసుకుంటే ఎట్లా? కెరియర్ నాశనం చేసుకుంటున్నారు చాలా మంది యువకులు. షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని. నో, నో, నో. నో షార్ట్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ పెట్టుకోండి. సాఫ్ట్‌వేర్ అంటే ఇప్పుడు గాదు, ఎప్పుడు గాదు, ఈ ప్రపంచం ఉన్నంత సేపు ఉంటది. అందులో ఏదైనా సరే గుర్తుపెట్టుకో. జావా, పైథాన్, డాట్ నెట్ అవి సమానంగా అటుంటే, ఇవి సమానంగా క్లౌడ్ ఉంటది. క్లౌడ్ లేకపోతే నో జావా ప్రాజెక్ట్, క్లౌడ్ లేకపోతే నో పైథాన్ ప్రాజెక్ట్, క్లౌడ్ లేకపోతే నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ లేకపోతే నో డేటా సైన్స్, క్లౌడ్ లేకపోతే అసలు ఏది లేదు. ఎస్ఏపీ కూడా లేదే బాబు. ఏది లేదు. యెస్. వేర్ షుడ్ ఐ రన్ మై అప్లికేషన్? వేర్ షుడ్ ఐ రన్ మై అప్లికేషన్? యెస్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంటు. ఇవన్నీ మీరు ఇట్లా చక్కగా నేర్చుకోవాలా. అయితే నేనేం చేస్తానంటే మీకు బ్యాంకింగ్ గురించి, ఇన్స్యూరెన్స్ గురించి, కామర్స్ గురించి, టెలికాం గురించి, ట్రావెలింగ్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, స్టాక్ మార్కెట్, ఈ ఫైనాన్స్ గురించి, ఆ తర్వాత హెల్త్ సెక్టార్‌ల గురించి అర్థమైందా? ఈ సెక్టార్‌లు కనీసం ఒక 10 సెక్టార్‌లు తీసుకొని కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే నేను ప్యూర్‌లీ ఫర్ నాన్ టెక్నికల్ కంప్లీట్‌గా బిజినెస్ యాక్టివిటీ కోసం. జనరల్‌గా ఒక ప్రతి సాఫ్ట్‌వేర్ కంపెనీలో గూడా ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తాన్ని చూసేదానికి ఒక వ్యక్తి ఉంటాడు. వాడి పేరే బీఏ. బిజినెస్ అనలిస్ట్ టీమ్. వీళ్ళు పని చేస్తుంటారు. మీకసలు సంబంధాలేమి ఉండవు. అయితే ఏమంటే మనం ఒక 4 ఇయర్స్, ఒక 5 ఇయర్స్, ఒక 6 ఇయర్సో ఒక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నప్పుడు కనీసం మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. కనీసం ఒక ఫ్రెషర్‌కి బిజినెస్ ఫంక్షనాలిటీ గూడా తెలియాలి. బిజినెస్ ఫంక్షనాలిటీ ఏంటి? బ్యాంకింగ్ సెక్టార్‌లో ఎలాంటి బిజినెస్ ఉంటది? ఇన్స్యూరెన్స్ అంటే ఏంది? కామర్స్ అంటే ఏంది? అంటే ఫ్రెషర్స్‌కి గూడా ఈ నాలెడ్జ్ ఉండాలా? ఫ్రెషర్స్‌కి గూడా ఈ నాలెడ్జ్ ఉంటే బెస్ట్ అన్నమాట. ఆ విధంగా నేనేం చేస్తానంటే ఇలాంటివన్నిట్లో కొంత మీకు స్పోర్టివ్‌గా తీసుకొని ముందుకెళ్తానికి నేనిస్తా. అంటే కొంత వరకు అవేర్‌నెస్ ప్రోగ్రామ్ లాగా ఒకసారి ఒక రోజు కండక్ట్ చేస్తే అసలన్నిట్లో నేను చెప్పాలనే ఇదుంది. చాలా కుదరట్లేదు. లేకపోతే నేను ఇవన్నీ చెప్పాలని చెప్తే ఏందంటే నువ్వు ఫాస్ట్‌గా అందుకోగలుగుతావు. ఇప్పుడు క్లయింట్ ఉంటాడు. క్లయింట్‌తో మీటింగ్ పెడతావు. వాడు మాట్లాడేది నువ్వు ఇదిగో లైనెక్స్ మాట్లాడటం, డెవాప్స్ అట్లాంటివి ఏం మాట్లాడవు. దే టాక్ ఓన్లీ బిజినెస్. యెస్. 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 క్లయింట్ మాట్లాడేది బిజినెస్సే బాబు. ఆ బిజినెస్ యాక్టివిటీ గురించి మాట్లాడతాడు. అసలు టాస్క్ ఎంత వరకొచ్చిందో మాట్లాడతాడు. అంతేగాని ఇదిగో నువ్వేందమ్మా అక్కడ జెంకిన్స్‌ని సీఐసీడీ పైప్‌లైన్ రన్ చేయడం తప్పు రాసావే. ఇక్కడేందమ్మా యాన్సిబుల్ అలా వాడావు. అతనికి టెక్నికల్ తెలీదు. దే డోంట్ నో టెక్నికాలిటీ. యెస్. ఏ క్లయింట్‌కైనా తెలీదు. బిజినెస్ అనలిస్ట్ దే డోంట్ నో టెక్నికాలిటీ. మనకు తెలుసు టెక్నికల్‌గా. ఓకే. సో, ఇలాగా డేటా అనేది మనం యెస్. డీబీ సర్వర్‌లో మనం స్టోర్ చేస్తున్నాం. దాన్ని డేటా అని పిలుస్తాం. సో, ఇక్కడ ఇది అసలు యాక్చువల్‌గా స్టోరీ. ఈ స్టోరీలో మీరు చూస్తే సింపుల్‌గా యెస్. అసలేంటిది గోల? డేటాబేస్. యెస్. యెస్. ప్రతి దాంట్లో డేటా ఉందని నేను చూపిచ్చా. ఈ ఈ బిజ ఈ బె ఇవన్నీ రాసిన దాని కోసమే. వీటన్నిటిలో డేటా ఉంది. వీటన్నిటిలో కస్టమర్లున్నారు. కస్టమర్లందరూ గూడా డిఫరెంట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు డైలీ కొంత డేటా జనరేట్ అవుతా ఉంటది. ఆ డేటా డైరెక్ట్‌గా డీబీలోకెళ్ళి స్టోర్ అవుతా ఉంటది ఆటోమేటిక్‌గా. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు డేటాబేస్ అంటే ఏంది? ఏమని చెప్పాలసల? యెస్. అర్థమైందా? అసలు ఏంది డేటా? టోటల్‌గా డేటాబేస్ అంటే ఏందసలు? తెలుసు మనకి. డేటాబేస్. అంటే ఏదైతే ఉందో, ఏదైతే ఉందో కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్ వేర్ వి ఆర్ స్టోరింగ్. యెస్. వాట్ ఈస్ దిస్? ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. Database is what? Database is nothing but what? Where we are storing the data. This is called database. Where we are storing our data. This is called database. ఓకే. ఫైన్ బాగానే ఉంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఆ డేటాబేస్ అనంగాల్నే కలెక్షన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా కలెక్షన్ ఆఫ్ డేటా యెస్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే కొండ గుర్తు కొంచెం మనం బీటెక్, ఎంసీఏ చేసినప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అంటారు. అది అర్థం కాదు ఎవరికీ. అది అర్థం కాదు యాక్చువల్. అట్లా. సరే నేను అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఇప్పుడే చెప్తా. సరే బానే ఉంది. అర్థమయ్యేలాగా నీకు చెప్పాలంటే బానే ఉంది. గుడ్. చూడండి యాక్చువల్‌గా నేను యాక్చువల్‌గా దగ్గర దగ్గర ఒక చెప్పాలంటే 100 పేజెస్ అనుకోండమ్మా. 100 ఎందుకు 200 పేజెస్ తీసుకుందాం. ఉంటది కదా! 200 పేజెస్ నోట్‌బుక్. యెస్. 200 పేజెస్. ఎక్సలెంట్. 200 పేజెస్ ఉంది. ఆ! ఈ 200 పేజెస్ ఇది నోట్‌బుక్. ఓకే. నోట్‌బుక్ 200 పేజెస్ ఉంది.
200 పేజెస్‌లో నువ్వేం చేస్తావు? 200 పేజెస్ ఉన్నాయి బాబు. 200 పేజీల్లో ఫస్ట్ పేజ్‌లో కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి రాసుకో. ఓకే. నెక్స్ట్ పేజ్‌లో కొంత ఇన్ఫర్మేషన్ రాసుకో. ఓకే. ఆ నెక్స్ట్ పేజ్‌లో కొంత ఇన్ఫర్మేషన్ రాసుకుంటాం. ఓకే. అలా అలా డాష్ 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 1, 2, 3, 4, 5, 6, 7, 8, 200. యెస్. 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 డాష్ 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 200 పేజెస్. ఈ 200 పేజెస్‌లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది జనరల్‌గా. కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. యెస్. Yes, friends, the book is having 200 pages. Each page is contain some information. Each page contain some information. Simple. బాగుంది. సరే ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఏంటి అంటే 200 పేజెస్ ఉన్నాయి బాబు. ఉంటే అంటే సపోజ్ ఏదైనా సరే ఇదిగో ఈ థర్డ్ పేజీలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదో ఇన్ఫర్మేషన్. అదైతే ఒకసారి చూసినప్పుడు నాకు మూడో పేజీ అని తెలిసింది. అంతా బానే ఉంది. నేను డైరెక్ట్‌గెళ్లి మూడో పేజీ చెక్ చేసుకొని చూసుకోగలుగుతాను. నేను చూసుకున్నా. కానీ ఇంకోడొచ్చాడు. వాడికి ఈ ఇన్ఫర్మేషన్ అవసరమైంది. థర్డ్ పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్. నువ్వెళ్ళిపోయావు లేవు. వేరే వాడొచ్చాడు చూసుకుంటున్నాడు. ఈ 200 పేజెస్ ఉన్నాయి. అరే! ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడుందిరా అంటే తెలీదు. నువ్వు లేవు గదా! వాడొచ్చాడు. వాడు చూసుకొని మొత్తం ఇప్పుడు యెస్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో వాడికి తెలియటంలా. అది మూడో పేజీలో ఉందా? నాలుగో పేజీలో ఉందా? ఐదో పేజీలో ఉందా? ఎక్కడుందో తెలియట్లా. అంటే పేజెస్ కదా ఇవి. వాడేం చేస్తున్నాడు? యెస్. యెస్ బాస్. ద బుక్ కంటైన్స్ 200 పేజెస్. ఎక్సలెంట్. ఆ బుక్‌లో ఈ మూడో పేజీలో ఉన్న ఈ ఇన్ఫర్మేషనా కాదో తెలీదు. ఇన్ఫర్మేషన్ ఎక్కడ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. యెస్. ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ థర్డ్ పేజ్. బట్ ఐ డోంట్ నో. థర్డ్ పేజీలో ఉందో, 10థ్ పేజీలో ఉందో, ఇంకో పేజీ తెలీదు నాకు. 200 పేజెస్ ఉన్నాయి. నేను వెతుక్కుంటూ ఎళ్ళాలి మాన్యువల్‌గా. ఇలా, 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 ఇలా వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. అరే! ఇదేందిది నాన్‌సెన్స్. అవునా కాదా? అంటే నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే దీన్ని, దీన్ని ఓవర్‌కమ్ చేసుకోవడానికి మనవాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా? మీకు తెలుసు ఆల్రెడీ. మీరు ప్రాజెక్ట్‌లు చేసేవాళ్ళు. మీరు ప్రాజెక్ట్ బుక్ ఉంటది. అవునా? ప్రాజెక్ట్ బుక్ ఇట్లా ఉంటది. పైన ఒక టైటిల్ అంటిస్తారు. ఆ టైటిల్ అంటించిన తర్వాత ఆ ప్రాజెక్ట్ బుక్కు కొంచెం అంటే బుక్ అట్లా తీయంగాల్నే వెంటనే అక్కడ ఒక పేజ్ ఉంటది. ఆ పేజ్ ఏం తెలుసా? ఇండెక్స్. ఓహో! ఇండెక్స్. ఇండెక్స్ పేజ్ నంబర్ 1. ఆ పేజ్ నంబర్ 1లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. పేజ్ నంబర్ 2లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. అలా డాష్ 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 200 పేజీల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో నేను రాసుకోగలిగితే యెస్ ఐ కెన్ రిట్రీవ్ ద డేటా వెరీ వెరీ ఈజిలీ. ద పేజెస్ ఆర్ మోర్ ఈవెన్ థో ద పేజెస్ ఆర్ మోర్ ఐ కెన్ రిట్రీవ్ ద డేటా వెరీ వెరీ ఈజిలీ అంటున్నా నేను. బట్ ఇక్కడేంది వీడేం చేసాడు? 200 పేజెస్ ఉన్నాయి గానీ ఇండెక్స్ లేదు. అరే! అంటే ఇప్పుడు అర్థమైందా? సో, వితౌట్ మెయింటైనింగ్ ద ఇండెక్స్ స్పేస్, ఇట్ ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్ టు రిట్రీవ్ ద డేటా ఇన్‌సైడ్ థీస్ పేజెస్. ఇట్ ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్ టు రిట్రీవ్ ద డేటా ఇన్‌సైడ్ థీస్ పేజెస్. 200 అరే! సరే 200 కాదు 1000 పేజెస్ ఉన్నాయి. ఇక కష్టమే. ఔట్ ఇక. నీకిక 2 రోజులు పట్టిద్ది. నీ డేటా వెతుక్కోవడానికి. 2 డేస్ పట్టిద్ది. యెస్ ఆర్ నో? అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇండెక్స్ ఉన్నప్పుడు ఒకలాగా, ఇండెక్స్ లేనప్పుడు ఒకలాగా ఉంటుంది మెయింటెనెన్సు. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ వి కెన్ ఏబుల్ టు రిట్రీవ్ ద డేటా వెరీ, వెరీ ఈజిలీ, వెరీ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. ఇండెక్స్ ఉంటే. బట్ ఇండెక్స్ లేకపోతే థింక్ నో వే. యెస్ ఫ్రెండ్స్. ద బుక్ కంటైన్స్ యెస్ ఇది స్టోరీ. బుక్ ఈస్ నాట్ హావింగ్ ఇండెక్స్. సింపుల్. నథింగ్. అర్థమైందా? నేనేం చేయలేను. నా వల్ల గాదిక. ఎందుకు? చూడలేను గదా! అందుకోసం ప్రతి బుక్‌లో ఇండెక్స్ పెడుతున్నాడు. అందుకోసం ఇండెక్స్ పెట్టేది. అదే గదా ప్రాజెక్ట్‌లు బుక్‌లో ఒక 100 పేజెస్ ఉంటే 100 పేజెస్‌కి ఇండెక్స్ ఉంటది. ఇండెక్స్‌లో ముందు రాసుకుంటారు ఫస్టు. ఇండెక్స్ పేజ్ గాని రాలేదనుకో సార్ ఊరుకోడు. ఇండెక్స్ పేజ్ మిస్సింగ్ అమ్మా తీసుకొని రా అంటించంటాడు వాడు వెంటనే. సార్ ఊరుకోడు గదా! ఇండెక్స్ పేజ్ మిస్ అయినందుకు 10 మార్క్స్ కట్. Yeah, there is an index fare for this. Okay? Requirement. Then. ఓకే. సరే బాగుంది. బాగుంది. హ్మ్. ఐ వాంట్ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ థిస్ బుక్. ఐ వాంట్ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ థిస్ బుక్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జస్ట్ అసల మీకు సాఫ్ట్‌వేర్ గురించి గాని, అసలు డేటాబేస్ గురించి గాని ఏమి తెలియకపోయినా సరే ఈ క్లాస్ అర్థమైద్ది. చాలా చక్కగా అర్థమైద్ది.
200 pages. Good. ఇక్కడ ఇంకోటి ఉంది. ఎస్, ఇది ఒకటి. ఇది 500 pages. గుడ్. 200 pages. ఎస్, 200 pages దానికేమో నో ఇండెక్స్ పేజ్. ఓహో, నో ఇండెక్స్ పేజ్. ఎక్సలెంట్. దీనికేమో ఇండెక్స్ పేజ్ ఉంది. ఎస్, ఎక్సలెంట్. దిస్ స్టోరీ. సో నో ఇండెక్స్ పేజ్ అన్నప్పుడు ఎస్, వెరీ మచ్ డిఫికల్ట్ టు రిట్రీవ్ ద డేటా. Very much difficult to retrieve the data. Very much difficult, boss. Very much difficult to retrieve the data. This is what? Easy to retrieve the data. Easy to retrieve the data. Easy to retrieve the data. అర్థమైందా? ఓకే, ఈజీ టు రిట్రీవ్ ద డేటా. సూపర్. రెండు అర్థమైనాయి. ఓకే సార్, రెండు అర్థమైనాయి సార్. ఒకటేమో సార్ 200 పేజీలు తీసుకున్నారు, ఒకటి 500 పేజీలు తీసుకున్నారు. 200 పేజీల దానికి ఇండెక్స్ లేదు సార్. దానివల్ల మనం ఇండెక్స్ లేకపోవడం వల్ల ఆ పేజెస్ లో ఏ కంటెంట్ ఉందో, ఏ ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు. కాబట్టి మనం అన్ని పేజీలు 200 పేజీలు ఎతకాలి. ఇక్కడ 200 పేజెస్ సెర్చ్ చేయాలి. ఎస్, 200 పేజెస్ వీ నీడ్ టు సర్చ్. అదర్వైజ్ ఎక్కడ ఉందో తెలియదు. ఇక్కడ మాత్రం ఇండెక్స్ ఉంది. కాబట్టి ఇండెక్స్ ఉంది కాబట్టి స్ట్రైట్ గా ఆ ఇండెక్స్ పేజ్కి వెళ్తే అక్కడ మనకి పేజ్ నెంబర్ ఉంటుంది, దాని ఎదురుగా కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ ప్రకారం ఆ పేజ్కి వెళ్ళొచ్చు డైరెక్ట్ గా. ఈజీనే, ఇదైతే ఈజీ. అదే అంటే దీని అర్థం ఏంది? ఇండెక్స్ పేజ్ లేకపోతే మాత్రం కష్టం. సరే, కష్టం అంటున్నాను కానీ డేటాను రిట్రీవ్ చేసుకోవచ్చు కదా. ఎస్, పాసిబుల్. ఇక్కడ వెరీ మచ్ డిఫికల్ట్ అంటున్నాను కానీ 200 పేజెస్ ఉన్నాయబ్బా. నో ఇండెక్స్ పేజీ కరెక్టే. నో ఇండెక్స్ పేజ్ కరెక్టే కానీ ఇండెక్స్ పేజ్ లేనప్పుడు కూడా ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, ఫైన్. It takes lot of time. Without indexing also I can retrieve the data, but it takes a lot of time. Yes friends, that means what? Manually we start searching. What is this? Manually we start searching from first page 1 to page 200. Afterwards I can find out the required information very easily. But it is possible, but it is very much difficult. దయచేసి అట్లా చెప్పండి. అంతేగాని ఇండెక్స్ పేజ్ లేదు, కేకేజీ ఏం చెప్పాడు, ఇండెక్స్ లేకపోతే డేటా రాదని చెప్పాడు. నో, అట్లా చెప్పవద్దు. ఇండెక్స్ పేజ్ లేనప్పుడు కూడా వీ కెన్ రిట్రీవ్ ద డేటా, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్ టు రిట్రీవ్ ద డేటా. ఇట్ ఈస్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇండెక్స్ ఉన్నదానికి ఇండెక్స్ లేని దానికి ఏంటంటే ఇది మీరు ఎట్లా చెప్పాలి. అంతేగాని ఇండెక్స్ పేజ్ లేకపోతే ఇక డేటా రాదు. నో. మీ ప్రాజెక్ట్ బుక్ ఉంది, ఇండెక్స్ పేజ్ లేదు, ఏమైంది? ప్రాజెక్ట్ తిరిగేస్తూ ఉంటావు. 1, 2, 3 ఎక్కడ రాసావు తిరిగేస్తావు. అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే, సో వి రిట్రీవ్ ద డేటా ఇన్ ఈజియెస్ట్ మేనర్. ఈజీ మేనర్. గుడ్, బాగుంది. సరే సార్, బాగానే ఉంది అంతా. ఓకే సార్. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఇండెక్స్ వల్ల ఉపయోగమే. ఎందుకు? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇండెక్స్ పేజ్ వీ కెన్ రిట్రీవ్ ద డేటా వెరీ ఈజీలీ ఇన్ ఏ ఫాస్టర్ వే. ఎస్, ఈజీ వే. అర్థమైందా? సరే సార్, ఇప్పుడు బాగానే ఉంది. మనకి యాక్చువల్ గా ఇది పక్కన పెడితే అసలు ఈ డేటా ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్రాపర్ ఫార్మేట్ లో కూడా ఉండాలి కదా సార్. ఎస్, అర్థమైందా? మరి ప్రాపర్ ఫార్మేట్ లో ఉండటం వల్ల మనకి ఏంది? ఇప్పుడు ఇది అర్థమైంది, కరెక్టే. సరే, అంతవరకు అర్థమైంది. చూద్దాం ఇప్పుడు. సరే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అరే బాబు, ఒక ప్రాపర్ ఫార్మాట్. The data should be in a proper format. What is this? The data should be in a proper format. ఒక ప్రాపర్ ఫార్మాట్ లో ఉండాలి. అందుకు ప్రాపర్ ఫార్మాట్ లో ఉండడానికి మనం ఏం చేయాలా? వీ నీడ్ టు ఫాలో సమ్ ప్రాసెస్. ఎక్కడ? డీబీలో బాబు, డేటాబేస్ లో. అది అయిపోయింది. ఇండెక్స్ వల్ల ఉపయోగాలు నష్టాలు అయిపోయింది. ఇప్పుడు ఏంది? ఇది డేటాబేస్ కదా. డేటా అంటే డేటాబేస్ లో ఉన్న డేటా ఒక ప్రాపర్ ఫార్మాట్ లో మెయింటైన్ చేయాలి. వీ నీడ్ టు ఫాలో ఎ ప్రాసెస్ టు స్టోర్ ద డేటా ఇన్ ఎ ప్రాపర్ ఫార్మాట్. వాట్ ఇస్ దిస్?
We need to follow some process, boss, some techniques, some mechanism, some way. ఇట్లా ఏదో ఒక దాన్ని ఫాలో అయ్యి మనం డేటాని ఒక ప్రాపర్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకోవాలి అక్కడ డీబీలో. ఎందుకు సార్ అట్లా చేయాలి? ఎందుకు సార్ చెప్పండి? ప్రాపర్ ఫార్మాట్‌లో చేయకపోతే ఏంది నష్టమేంది? అంటే ప్రాపర్ ఫార్మాట్‌లో చేయటం వల్ల యెస్. టు స్టోర్ ద డేటా ఇన్ ఏ ప్రాపర్ ఫార్మాట్. అర్థమైందా? సో, చేయటం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంది సార్? ఈజీ టు రిట్రీవ్ ద డేటా. Retrieve the to retrieve the data very, very easily. To modify the data very, very easily. To delete the data very, very easily. A modification is easy. తీసుకోవటం ఈజీ. డిలీట్ చేయటం కూడా ఈజీ. ఎప్పుడు ఇఫ్ యూ ఆర్ స్టోరింగ్ ద డేటా ఇన్ ఏ ప్రాపర్ ఫార్మాట్. ఆహా! అట్లాగా. డేటాబేస్‌లో. అంటే అప్పుడు నువ్వున్నావు మనిషివి. ఎవరు నువ్వు? యెస్ మనిషివబ్బా. ఇదుంది. యెస్. ఇక్కడ డేటా వస్తూ ఉంది ఇట్లా. నువ్వెవరు? మనిషివి. మనిషి ఈ డేటా మొత్తాన్ని తీసుకొని ఈ ప్రాపర్ ఫార్మాట్‌లో ఇక్కడ డీబీలోకి సర్దగలడా? ఎంతసేపు సర్దాలోడు? అర్థమైందా? ఇక్కడ డేటా వస్తుంది రా డేటా. యెస్. టేక్ దిస్ రా డేటా అండ్ స్టోర్ దిస్ డేటా ఇన్‌సైడ్ దిస్ డీబీ ఇన్ ఏ ప్రాపర్ ఫార్మాట్. ఇస్ ఇట్ పాసిబుల్? నో, 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 నో. మాన్యువల్‌గా నాట్ పాసిబుల్. మనిషి చేయలేడు ఆ పని. ప్రాపర్‌గా ఎందుకు మెయింటైన్ చేయాలా? తీసుకోవటం ఈజీ అయిద్ది. డిలీట్ చేయటం ఈజీ అయిద్ది. మోడిఫై చేయటం ఈజీ అయిద్ది. అప్‌డేట్ ఏదైనా ఈజీ అవుతది. కానీ మనిషి చేయలేడే. అయ్యో! ప్రాపర్‌గా మెయింటైన్ చేయటం మనిషి చేత కాదు. డేటా తీసుకుంటాడు కరెక్టే. డేటాని ప్రాపర్‌గా మెయింటైన్ చేయటం చేత కాదు. ఇది ప్రాబ్లమ్ వచ్చిందిక్కడ. ఓహో! ప్రాపర్‌గా డేటాను మెయింటైన్ చేయటం ప్రాబ్లమ్. యెస్. యెస్. ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేసుకోవడానికి అర్థమైందా? అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంది? మాన్యువల్ ప్రొసీజర్ అనేది కష్టం. మాన్యువల్ ప్రొసీజర్‌లో డేటాని ప్రాపర్‌గా మెయింటైన్ చేయడం కష్టమే. యెస్ ఆర్ నో? మాన్యువల్ ప్రొసీజర్ ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్. చాలా కష్టం. డీబీలో నువ్వు రా డేటా తీసుకొని ఆ డేటాని ఇక్కడ ఈజీగా పెట్టేసి మళ్ళీ ఏదో చేయాలంటే నో, 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 నో. చాలా కష్టం బాస్. అవునా? చాలా కష్టం. ఇది డీబీలో అయితే. సరే అసలు పాత కాలంలో ఎట్లా చేసేవాళ్ళు సార్? అసలు ఆ పాత ఓల్డెన్ డేస్‌లో ఏ విధంగా చేసేవాళ్ళు వాళ్ళు? ఏం లేదు. వాళ్ళేం చేసేవాళ్ళంటే కొంచెం పెద్ద పెద్ద బుక్స్ ఉండేయి. ఇట్లా బుక్స్ ఇలాగా. ఎప్పుడు ఓల్డ్ కాలంలో. ఈ బుక్స్ ఉండేయి. ఆ బుక్స్‌లో చాలా పేజెస్ ఉండేయి. యెస్. 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 సో మెనీ పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ బుక్. అంటే ఎన్ని బుక్స్‌లుండేయి? చాలా ఉండేయి. 500, 600 అవి ఇవి. సరే అదివరకి ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అవన్నీ గూడా పుస్తకాల్లో ఉండేయన్నారు మా వోళ్ళు, మా ఫాదర్, మదర్ నిజమే. అయి అప్పుడు అక్కడ ఉండేయి గదా! యెస్. యాహ్! ల్యాండ్ డాక్యుమెంట్స్ అవన్నీ గూడా అప్పుడు అట్లాగే ఉండేయి. పేపర్ పత్రాల్లోనే ఉండేయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ గూడా పేపర్స్‌లోనే ఉండేయి. అవన్నీ అక్కడే ఉండేయి. ఆ తర్వాత వాటిని డిజిటలైజేషన్ జేశారు. తర్వాత డిజిటలైజేషన్ జేశారు. గతంలో ఉన్న పేపర్స్ అన్నీ గూడా ఓల్డ్ పేపర్సే. పుస్తకాలే అవన్నీ గూడా. అయితే ఈ పుస్తకాల్ని మెయింటైన్ చేయటం ఎక్కువయ్యేది. ఎప్పుడు గతంలో. మరంతే గదా! ఇప్పుడంతా ఇదేమో వెరీ వెరీ ఇంపార్టెంటు. మరంతే గదా! గతంలో ఏం తెలుసా? నీ దగ్గర ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉందబ్బా! ఆ ల్యాండు సంబంధించిన డాక్యుమెంట్ నీ పేరంతా పుస్తకాల్లోనే ఉండేది అక్కడ. ఆ బుక్ ఎక్కడుంటది? ఎక్కడో బీరువాలో పెట్టి దాన్ని లాకేసి పెట్టేవాళ్ళు. ఏది? ఒక గోడౌన్‌లోనో, ఒక షాప్‌లోనో, వాడి ఆఫీస్‌లోనో ఎక్కడో పెట్టేవాళ్ళు. పొరపాటులో ఆఫీస్ కూలిపోయి, ఫైర్ యాక్సిడెంట్ అయ్యి, ఆ పుస్తకాలు మొత్తం తగలబడిపోతే ఔట్. నీ డేట్ ఔట్. హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? నీ పొలం అదే అని గ్యారంటీ ఏంది? అంటే కానీ అప్పుడు అట్లా సిస్టమ్ లేదు. ఇప్పుడైతే ఉంది. ఇప్పుడైతేనా అయిపోయింది పో ఇగ. ఈడెళ్లి దాన్ని ఆక్యుపై చేసి పడేస్తాడు. ఇప్పుడున్న కాలంలో. అప్పుడు అట్లా లేదు. అంటే అప్పుడు ఏం జరిగేదంటే టు మెయింటైన్ ద డేటా ఇన్ ఏ ప్రాపర్ వే చాలా చాలా డిఫికల్ట్‌గా ఉండేది అక్కడ అప్పట్లో. అట్ ది సేమ్ టైమ్ అసలిప్పుడు నాకున్నాయబ్బా! నాకొక సంవత్సరం నుంచి పుస్తకాలు రాసుకొని బుక్స్ ఉన్నాయి. చాలా బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ అన్నీ మొత్తం గోడౌన్‌లో సర్దుకుంటా నేను. మళ్ళీ సర్దుకొని ఆ గోడౌన్‌కి మళ్ళీ సెక్యూరిటీని కల్పించాలా. మళ్ళీ సెక్యూరిటీ ఉండాలా. మళ్ళీ ఆ గోడౌన్ చాలా భద్రతగా ఉండాలా. మళ్ళీ దానికి ఫైర్ యాక్సిడెంట్ లేకుండా చూసుకోవాలా. మళ్ళీ దానికి సెక్యూరిటీ, సేఫ్టీ ఇవన్నీ నేను మెయింటైన్ చేసుకోవడం చాలా 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 ఇబ్బందయ్యేది. అంతేనా? అంతే గదా! టు ప్లేస్ ఆల్ థిస్ కైండ్ ఆఫ్ బుక్స్ in a in one single location or any place.
వెరీ మచ్ డిఫికల్ట్. అంతే కదా! ఇవన్నిటిని కూడా నేను ఒక ప్లేస్‌లో పెట్టేసి వాటిని మెయింటైన్ చేయాలంటే కష్టం. అంటే ఇదంతా గూడా నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పేదంతా మాన్యువల్ ప్రొసీజర్. ఓహో! మాన్యువల్. ఇది ఇట్లా ప్లేస్ చేయటం, ఇక్కడ మెయింటైన్ చేయటం, దీనికి సెక్యూరిటీ, దీనికి ప్రాబ్లమ్ అవి చాలా ఉండేయి గతంలో. ఇక ఫైర్ యాక్సిడెంట్ అయినా, నేచురల్ కెలామిటీస్ వచ్చినా, ఏదొచ్చినా ఇంక ఔటే. ఆ డేటాని మనం మర్చిపోవటం. ఆ ఇన్ఫర్మేషన్ మనం మర్చిపోవటమే. అయితే ఇప్పుడు గతంలో అంటే చాలా, చాలా రికార్డ్స్ ఉన్నాయి గదా! చాలా రికార్డ్స్ ఇట్లా ఉంటాయి గదా! ఇలాగా. ఇలాగ చాలా రికార్డ్స్ ఉంటాయి. అంటే ల్యాండ్ రికార్డ్స్. మరి వాటన్నిటిని ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అన్నమాట. సపోజ్ లెట్స్ సే ఒక స్టేట్ ఉందబ్బా! ఈ స్టేట్‌లో ఒక 50 సంవత్సరాల క్రితం రికార్డ్స్ ఇవన్నీ. అయితే నేను ఒక సంస్థని నేనే సృష్టించుకుంటా. నాదొక కంపెనీ. నాదొక కంపెనీ. నేనేం చేస్తాను, ఈ స్టేట్‌కి ఈడికి నేను కొటేషన్ ఇస్తా. ఏమని, "అరే బాబు! నీ దగ్గర ఈ పేపర్స్ అన్నీ ఉన్నాయి గదా! ఆ పేపర్స్ మొత్తం స్కాన్ చేసేసి" అర్థమైందా? అవన్నీ అంటే స్కాన్ ఎందుకు జేయాలా? మరి ల్యాండ్ డాక్యుమెంట్స్ అయ్యి. సంతకాలు, సిగ్నేచర్ చాలా ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మొత్తం స్కాన్ జేసేసి, ఇదిగో నేను స్టోర్ జేస్తా డీబీలో. నీకు ఓకేనా? ఆ! చేసినందుకెంత? ఒక్కొక్క పేజీకింత. అది ప్రాజెక్ట్. మనోళ్ళు పార్ట్ టైమ్ జాబ్‌లు అయన్నీ ఎతుకుతా ఉంటారే! వాళ్ళు పోయి జేసేది ఇయ్యే. ఆ! అట్లాంటి ఉద్యోగాలు గూడా ఉంటాయి. అంటే పార్ట్ టైమ్ జాబ్ అంటే ఊరక ఆఫీస్‌లో కూర్చొని కాలింగ్ జేసేదే గాదు. ఇట్లాంటి ఉద్యోగాలు గూడా ఉంటాయి. వెతకండి. అయితే ఆ ఉద్యోగంలో సావగొడతారిక. వాడికొచ్చేదెక్కువ, నీకిచ్చేది తక్కువ. అట్లాంటి అసలు పార్ట్ టైమ్ ఉద్యోగాలే మానేయండబ్బా! సాఫ్ట్‌వేర్‌కి దూరం అవుతావు నువ్వు. తప్పకుండా. పార్ట్ టైమ్ ఉద్యోగం చేసే వాళ్ళకి, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయనోళ్ళకేమో దగ్గరగా ఒక 6 నెలల్లో ఏదో జాబ్ కొట్టి చూపిస్తాడు. ఇంటి దగ్గరకి ఈజీగా. అదే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తా ఉన్నారే, వాళ్ళు 6 సంవత్సరాలు గాదు గదా! 7 సంవత్సరాలు అమీర్‌పేటలో ఉండి కష్టపడినా పిచ్చి పట్టిద్దనమాట. తమిళ్, మలయాళం, బెంగాలీ సినిమా కనపడిద్ది. ఎప్పుడు ఇంటర్వ్యూకెళ్ళినా, ఎప్పుడున్నా ఇంటర్వ్యూకెళ్ళు. ఇక జీవితం మీద విరక్తి పుట్టి ఇక 6 సంవత్సరాల నుంచి అదే జీవితాన్ని కొనసాగిస్తుంటాడు ఒక మనిషి. తట్టుకోలేక. ఇంటికి పోతే ఒక గోల, ఇక్కడుంటే ఇంకో బాధ. ఎందుకులే జీవితాన్ని అనుభవిద్దాంలే ఏం కాదులే. పెళ్ళైనప్పుడు చూసుకోవచ్చు ఏం కాదులే అబ్బా! మా డ్యాడీ పెళ్లి చేసినప్పుడు గదా! పెళ్లి చేసినప్పుడు ఏదో ఒకటి చేయొచ్చులే అట్లా. అని అట్లాగా కొంతమంది పాపం ఇట్లా దయచేసి అట్లా చేసుకోకండి. పార్ట్ టైమ్ ఉద్యోగాలు అసలొద్దు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసామంటే జీవితం ఖరాబ్. ఈ వయసులో మంచి ఏజ్ నీది. మంచి స్కిల్ ఉన్న పర్సన్‌గా తయారవ్వాలంటే నీకు కొంచెం నాలెడ్జ్ పెరగాలంటే టైం ఎక్కువ స్పెండ్ చేయాల. ఆ! ఓకే. అట్లా అంటే ఈ ప్రాజెక్ట్‌లు నడుస్తా ఉన్నాయి. మరి ఇదంతా గూడా ఏంది డీబీలో స్టోర్ చేసుకుంటున్నాడు. యాహ్! ఓకే. అప్పుడు డీబీలో స్టోర్ చేసుకోవడం వల్ల ఏమైతుంది? మనకి యెస్ వెదర్ ఇట్ ఈస్ ద వాలిడ్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ అని చెక్ చేసుకుంటున్నా నేనే. గతంలో 50 సంవత్సరాల డాక్యుమెంట్స్ గూడా ఇప్పుడు మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి బాస్. ఆ! యెస్. ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. ఎలాగా దొరుకుతుంది? వాళ్ళన్నీ డీబీలో అది స్కాన్ జేసి డీబీలో పడేస్తున్నారు. యెస్. డీబీ సర్వర్‌లోనే ఉంటాయి అవన్నీ. మనం ఎక్కడి నుంచైనా రిట్రీవ్ జేసుకోవచ్చు. యెస్. యూ కెన్ రిట్రీవ్ థిస్ డేటా ఫ్రమ్ ఎనీవేర్, ఫ్రమ్ ఎనీ ప్లేస్, ఫ్రమ్ ఎనీ లొకేషన్. అంటే ఇదంతా ఏంది ఎవిడెన్స్ అన్నమాట. ఇదిగో ఇది డాక్యుమెంట్స్ నాయే. ఇదిగో ఆ టైమ్‌లో ఆ రిజిస్ట్రేషన్ ఆ సంతకం అలా పెట్టాడు. ఇదిగో మీ పేరెంట్స్ వాళ్ళందరూ మాకు రాసిచ్చారు అంటారే అవన్నీ అట్లా. అంటే థిస్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ డేటా. ఇలాగ గూడా డేటా ఉంటుంది. అంటే ఇదంతా గూడా మాన్యువల్‌గా ప్రొసీజరు మనం చేయాలంటే కష్టం. ఈ డేటా మొత్తం మాన్యువల్‌గా చేయాలంటే కష్టం. ఈ ప్రొసీజర్ అంతా అంటే డేటా వస్తూ ఉంటది అబ్బా! నువ్వు దాన్ని మాన్యువల్‌గా చేయాలంటే కష్టం. ఓకే. సో, బట్ డూయింగ్ మాన్యువల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే. ఏంటి అయితే మీరు చెప్పేదేంది సార్? మీరేం జెప్తారు మరి? డూయింగ్ మాన్యువల్ వద్దంటున్నారు. మరి మీరేం జెప్తారు? యెస్. అంటే నేనేం జెప్తానంటే, యెస్. వి నీడ్ టు ఫాలో ఎ ప్రాసెస్ ఆర్ ఎ మోడల్ ఆర్ ఎ టెక్నిక్ టు స్టోర్ ద డేటా ఇన్ ఎ ప్రాపర్ వే, ఇన్ ఎ ప్రాపర్ ఫార్మాట్ ఇన్‌సైడ్ డీబీ. ఇన్‌సైడ్ డీబీలో. డీబీలో గూడా మాన్యువల్‌తో మనం వర్కౌట్ చేయలేం. ఒక టెక్నిక్ ఫాలో అవ్వాలా. ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలా. మాన్యువల్‌గా చేయాలంటే చేయలేం. రా డేటా వస్తా ఉంటది. యెస్. రా డేటా ఇలా వస్తూ ఉంటది రా డేటా. యెస్. ఈ రా డేటా తీసుకోవాలి. తీసుకొని ఈ డేటా మొత్తాన్ని ఒక ఫా ఒక ఒక అంటే ఈ రా డేటా మొత్తాన్ని తీసుకోవాలి. యెస్. టేక్ థిస్ రా డేటా.
and convert this raw data in a proper format and storing. That's it. అర్థమైందా? అంటే ఒక ప్రాపర్ ఫార్మాట్ లోకి. అర్థమైందా? సో దట్ వీ కెన్ యాక్సెస్ ద డేటా వెరీ వెరీ ఈజీలీ. అంటే రా డేటా ఉన్నది ఉన్నట్టుగా తీసుకెళ్ళి అంటే సర్దాలి అంటున్నానబ్బా, సర్దాలి. కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు మొత్తం సంచిలో కవర్లు వేసుకున్నావు, వేసుకొని మొత్తం అంతా షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళావు. ఇంటికెళ్ళి మమ్మీ ఇదిగో కూరగాయలు వంట వండేసేయంటే ఉండదు. నో నో నో. ఆ మమ్మీ ఏం చేస్తుంది, బాబు నాయనా ఇట్లా వంట చేయలేము కాబట్టి ప్రతిదాన్ని కూడా సర్దాల సర్దాల. అంటే దాన్నే మనం ఏమిటి ఒక ఫార్మాట్ లో అంటాం. అట్లాగే డేటాను కూడా ఇక్కడ సర్దాలి ఒక ప్రాపర్ ఫార్మాట్ లో. ఇప్పుడు అర్థమైంది సార్, కూరగాయలు అనేక అర్థమైంది. అది అక్కడ విషయం. సో ఇక్కడ డీబీలో కూడా మనం అక్కడ కూరగాయలు ఎట్లా సర్దుకున్నాము ఒక ప్రాపర్ ఫార్మాట్ లో, ఇక్కడ కూడా ఆ డేటాని సర్దాలి. మరి సర్దడానికి మనిషి కావాలి. నువ్వు వెళ్ళి సర్దుతావా ఏంది? నువ్వు వెళ్ళి సర్దాలంటే కష్టం. ఇప్పుడేమో డేటా ఎట్లా వస్తుంది? టెరాబైట్స్ లో వస్తుంది. టెరా 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 జీబీలో కాదు ఇక్కడ వస్తుంది డేటా. టెరాబైట్స్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. ఇట్లా మరి ఏంది మామూలు విషయం కాదు ఇది. ఈ డేటా మొత్తాన్ని నువ్వు మాన్యువల్ గా సర్దాలా చేయాలంటే కష్టం. మరి ఇదంతా కూడా డేటాను తీసుకోవాలా, దాన్ని ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలా, అది డీబీలో స్టోర్ అవుతా ఉండాలా. ఇదంతా ఏంది ఆటోమేటిక్ గా జరగాల, మాన్యువల్ గా చేయటం కష్టం. So if you follow this proper format, we can retrieve the data very easily. We can modify the data very easily. We can delete the data very easily. That easy. Yes. మరి సార్ ఇప్పుడు అట్లా కరెక్టే. మరి ఇది మాన్యువల్ ప్రొసీజర్ ని తీసేస్తే మనిషిని తీసేసి ఆ మనిషి ప్లేస్ లో ఎవరిని పెట్టాలి ఇక్కడ? ఎవడున్నాడు ఇదంతా చేసేవాడు? ఏది డేటాను తీసుకునేవాడు, స్ట్రక్చర్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసేవాడు ఎవడున్నాడు? అంటే గతంలో వాళ్ళకి అర్థమైంది, అరే ఈ విధంగా మాన్యువల్ గా చేస్తే కష్టం రా బాబు అని ఆలోచించారు. అప్పట్లోనే ఆలోచన చేశారు వాళ్ళు. అప్పట్లోనే ఆలోచన చేశారు. ఓహో! అయితే మాన్యువల్ గా అయితే కష్టమమ్మా. టెరాబైట్స్ అంటే ఫ్యూచర్ ఆలోచించారు. టెరాబైట్స్ ఆఫ్ డేటా జనరేట్ అవ్వచ్చు భవిష్యత్తులో. ఈ చిన్న డేటా ఎంబీ, జీబీ అయితే ఏదో అనుకోవచ్చు. ఇప్పుడు టెరాబైట్స్ లో వస్తుంది కష్టం. అంతే కదా! యెస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అరేంజ్ ద డేటా ఇన్ ఏ ప్రాపర్ ఫార్మాట్ మాన్యువల్లీ అంటా నేను. యెస్. What is this? It is not possible to arrange the data in a proper format in a DB. Yes, it is not possible. Manual process. But nowadays, no, no, no. Is it possible? No, it is not possible. So for that, we store the data in a proper format. We retrieve the data easily. Yes, we need to take the help of a software. To avoid the manual intervention, we take the help of a software. We take the help of a software. To overcome this manual procedure, to overcome this manual process, we take the help of a software. With the help of this software, we can convert this data in a structure format, in a proper format, so that as and when required, we can access the data very, very easily. Adi vishయం. అంటే ఏదైతే నేను రా డేటాని తీసుకొని మనిషి మాన్యువల్ గా సర్దుతున్నాడని చెప్పానో, ఆ సర్దే వ్యక్తే ఇక్కడ మనం సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అదే సాఫ్ట్వేర్. ఎస్. అంటే వీఆర్ యూజింగ్ ఏ సాఫ్ట్వేర్ టు కన్వర్ట్ ద డేటా, a raw data from raw data to structure format in a proper format, structure format, a proper format అంటున్నా నేను. ఏంటిది ప్రాపర్ ఫార్మాట్, స్ట్రక్చర్ ఫార్మాట్ అంటున్నాను. ఎక్కడ రా డేటా తీసుకొని వస్తూ ఉంటది, డేటా వస్తూనే ఉంటది. బట్ దాన్ని మొత్తాన్ని ఒక స్ట్రక్చర్ గా ఒక ప్రాపర్ ఫార్మాట్ లో నేను ఇక్కడ తీసుకొని ఇన్సర్ట్ చేసుకుంటా ఉంటా. ఏది ఈ ప్రాసెస్ అంతా సాఫ్ట్వేరే చేసి పెడుతుంది అనమాట మనకి ఆటోమేటిక్ గా ఈ సాఫ్ట్వేర్ మనకు అది చేసి పెడుతుంది. మరి ఆ సాఫ్ట్వేర్ ఏంటి? వాట్ ఈస్ దట్ సాఫ్ట్వేర్? ఆ సాఫ్ట్వేర్ ని మనం ఏమని పిలవాలి? దానినే డిబి సాఫ్ట్వేర్. అది మనకి ఈ పని అంతా చేసి పెడుతుంది డిబి సాఫ్ట్వేర్. Yes, with the help of this DB software, we can convert this raw data, and we take this raw data and we can convert this raw data into a structure format.
అర్థమైందా? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ DB సాఫ్ట్వేర్. ఇట్లా రా డేటా వస్తూ ఉంటుంది మనకి. సో రా డేటా వస్తూ ఉంటది మనకి. మధ్యలో ఏముంటది? DB సాఫ్ట్వేర్ ఉంటది యాక్చువల్‌గా. యెస్. అనుకోండి. ఇంటర్ఫేస్ అనుకోండి DB సాఫ్ట్వేర్. సో ఈ DB సాఫ్ట్వేర్ టేక్స్ దిస్ రా డేటా. యెస్. Take this raw data and it will be converting as a structure format. Yes. It will be converting as a structure format. ఆ స్ట్రక్చర్ ఫార్మాట్ ఇక్కడ స్టోర్ అవుతాం యాక్చువల్‌గా. ఇదేంది? DB సర్వర్. యెస్. అంటే ఇక్కడ ఏంది? ఈ DB సాఫ్ట్వేర్ ఇక్కడ ఇంపార్టెంటా కాదా? వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. వితౌట్ DB సాఫ్ట్వేర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రా డేటా అట్లాగే ఉంటే కాదు. స్ట్రక్చర్ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవ్వాలి. ఎందుకు అవ్వాలా? తీసుకోవటం ఈజీ. స్టోర్ చేయటం ఈజీ. కావాల్సిన మోడిఫికేషన్ చేయటం వెరీ, వెరీ ఈజీ. కావాల్సినప్పుడు డేటాని అవసరం లేని డేటా తీసేయటం వెరీ, వెరీ ఈజీ. ఏది? విత్ ద హెల్ప్ ఆఫ్ DB సాఫ్ట్వేర్. ఈ DB సాఫ్ట్వేర్ అలా స్ట్రక్చర్ ఫార్మాట్‌లో డేటాని అలా చేయటం. స్ట్రక్చర్ ఫార్మాట్‌లో డేటాని చేయటం వల్ల రా డేటా తీసుకొని కన్వర్ట్ చేస్తది. ఏది? స్ట్రక్చర్ ఫార్మాట్‌లో. ఏది? ఇదిగో ఇదే. దీన్నే మనం ఒక ప్రాపర్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేయటం అంటాం. ప్రాపర్ ఫార్మాట్. దాన్నే మనం ఏమంటామంటే స్ట్రక్చర్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేస్తే ఎవరు? DB సాఫ్ట్వేర్. మరి ఇక్కడ మార్కెట్‌లో DB సాఫ్ట్వేర్‌లు ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి గదా! DB సాఫ్ట్వేర్‌లు నీకు ఆల్రెడీ తెలుసు. ఈ DB సాఫ్ట్వేర్‌లే మనం ఏమంటాం? DB ఇంజిన్. DB ఇంజిన్ అన్నా, DB సాఫ్ట్వేర్ అన్నా ఒకటే. వస్తది మనకి RDS‌లో వస్తుంది ఇప్పుడు. అదే గదా! RDS గొడవే ఇదంతా. డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా RDS చెప్పడం అదంతా చేయడం ఎంతమ్మా 1 అవర్ పని. విషయం గాదు. ఏం చేసుకుంటావు? పరీక్షల్లో ఎగ్జామ్స్ పెడితే పరీక్షలో పాస్ అవుతావు అంతే. ఏం చేసుకోలేవు. నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. దేనికి పనికిరాదు. ఇది నేను చెప్పేది మాత్రం మంచి స్ట్రక్చర్ ఇచ్చిద్ది, మంచి స్కోప్ ఇచ్చిద్ది. వర్క్ చేయడానికి బాగుంటది. 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడితోటైనా నువ్వు పని చేయటం ఒక నాలెడ్జ్ పెరిగిద్ది. వాడు అంటా ఉంటాడు ఊరక. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో తెలియాలి కదా నీకు. అసలు లోపల ఎలా జరుగుతుందో తెలిసిన తర్వాత RDS‌కెళ్ళాలా. డైరెక్ట్‌గా RDS‌కెళ్ళకూడదు. అదొక డ్రాబ్యాక్. స్టూడెంట్‌కి అర్థం కాదు. సాఫ్ట్‌వేర్ కోర్స్‌కి రాడు ఇక వాడు. నేర్చుకోవడానికి కూడా రాడు అట్లా. సో దట్ మీన్స్ వాట్ హియర్ ఆ ప్రాపర్ ఫార్మాట్ మీన్స్ ఏంది సార్? మాకు చెప్పండి సార్ కొద్దిగా. ప్రాపర్ ఫార్మాట్ అంటున్నారు మీరు. ఏందసల ప్రాపర్ ఫార్మాట్? ఏందసల స్ట్రక్చర్ ఫార్మాట్ అంటారు? ప్రాపర్ ఫార్మాట్ అంటారు. ఏందసల? యెస్. స్ట్రక్చర్ మీన్స్ వాట్? ప్రాపర్ మీన్స్ వాట్ అంటే యెస్ బాస్. థాట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అర్థమైందా ఏంటిది? దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్. దాన్నే మనం స్ట్రక్చర్ ఫార్మాట్ అని పిలుస్తాం. అంటే ఏం సార్? ఇక్కడ రా డేటా ఉంది గదా! ఆ రా డేటా మొత్తం రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతా ఉంటదా ఏంది? అంతే. రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతా ఉంటది. ఆ స్టోర్ చేయడానికే ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నాం. ఓహో! అంటే టేబులర్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఫార్మాట్. దాన్నే మనం స్ట్రక్చర్ ఫార్మాట్ అంటాం. దాన్నే మనం ప్రాపర్ ఫార్మాట్ అంటాం. ఆ టేబుల్‌లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. అదే టేబుల్. ఇది చేసే వ్యక్తి ఎవరు? DB సాఫ్ట్‌వేర్. యెస్. DB సాఫ్ట్‌వేర్ ఏందది ఇప్పుడు అర్థమైందా? నీ దగ్గరున్న రా డేటా తీసుకుంటది. అర్థమైందా? అంటే ఏదైనా సరే గుర్తుపెట్టుకో డిపాజిట్ అమౌంట్ ఏమో 20,000 అని రాసావు. అకౌంట్ నంబర్ ఇది రాసావు. కొట్టిన వెంటనే అదెళ్ళేసి ఆ రా డేటా అది. ఆ రా డేటాని కన్వర్ట్ చేస్తది. ఏది? ఈ ట్యాబులర్ ఫార్మాట్‌లోకి. ఏది? ఈ స్ట్రక్చర్ ఫార్మాట్‌లోకి. ఏది? ఈ ప్రాపర్ ఫార్మాట్‌లోకి. కన్వర్ట్ చేసేసి అక్కడ కన్వర్ట్ చేయడం అంటే ఏంది? రోస్ అండ్ కాలమ్స్‌లో ఉంటాయి. డేటాని స్టోర్ చేస్తది. రోస్ అండ్ కాలమ్స్‌లో డేటాని స్టోర్ చేస్తది. రోస్ అండ్ కాలమ్స్‌లో డేటాని స్టోర్ చేస్తా ఉంటది. ఆ రోస్ అండ్ కాలమ్స్ టేబుల్ అంటాం మనం. ట్యాబులర్ ఫార్మాట్ ఆర్ స్ట్రక్చర్ ఫార్మాట్ అంటే ఇది అర్థం. యెస్ మీన్స్ the data will be stored in the form of rows and columns. In the form of rows and columns. In a structure format. In a tabular format. కొంచెం అర్థం కాలేదు సార్. కొంచెం ఒక్కసారి మళ్ళీ చెప్తే మాకు అర్థమైంది సార్. చూడండి. ఏం లేదమ్మా. ఇక్కడి నుంచి వస్తా ఉంటది డేటా. ఈ డీబీ ఏం చేస్తది? ఈ డీబీ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తదంటే వచ్చే డేటాని ఇలా తీసుకునిద్ది. తీసుకొని ఏం చేస్తదంటే, ఇదిగో ఈ టేబులర్ ఫార్మాట్‌లో ఈ డేటాని అరేంజ్ చేస్తదనమాట. దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్ ఫార్మాట్. దిస్ ఈస్ కాల్డ్ టాబులర్ ఫార్మాట్. టాబులర్ ఫార్మాట్.
అంటే సార్ ఇప్పుడు డీబీ సర్వర్‌లో ఇలాంటి టేబుల్స్ ఉంటాయా ఏంది? ఇలాంటి టేబుల్సే ఉండేది డీబీ సర్వర్‌లో. ఇలాంటి టేబుల్సే ఉండేది డీబీ సర్వర్‌లో. టేబులర్ ఫార్మాట్‌లోనే ఉంటది డేటా అంతా. అదే గదా నేను జెప్తుంది ఇప్పుడు దాకా. రా డేటా వస్తూ ఉంటదమ్మా. నువ్వు టికెట్ బుక్ జేస్తా ఉంటావు. టికెట్ బుక్ జేసినప్పుడు ఏం జేస్తున్నావు? నీ పేరు నువ్వేం జేస్తావు ఫస్ట్ ఆప్షను? హైదరాబాద్ టు కరీంనగర్. ఓకే. ఆ కరీంనగర్ కొట్టిన తర్వాత నీ పేరు ఇది. నీదేంది ఎక్కడ విలేజ్ ఇది. నువ్వెక్కడ బోర్డింగ్ పాయింట్, నువ్వెక్కడ డ్రాపింగ్ పాయింట్ ఇది. నువ్వెక్కడ నీ ఏజ్ ఎంత ఇది. నీ ఈమెయిల్ ఐడీ ఏంది ఇది. నీ ఫోను నంబర్ ఏంది ఇది. దిస్ ఈస్ కాల్డ్ రా డేటా. ఇది నువ్వు ఇలాగిస్తే ఇచ్చిన డేటాని డీబీ సాఫ్ట్‌వేర్ తీసుకునిద్ది. డీబీ సాఫ్ట్‌వేర్ తీసుకొని సర్దేసిద్ది రోస్ అండ్ కాలమ్స్‌లో. అంటే దీన్నే మనం టాబులర్ ఫార్మాట్ అంటాం. దీన్నే మనం స్ట్రక్చర్ ఫార్మాట్ అంటాం. స్ట్రక్చర్డ్ ఫార్మాట్. యెస్. అంటే ఏం చేస్తది? మనం ఇచ్చిన డేటాని స్ట్రక్చర్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసే వ్యక్తే డీబీ సాఫ్ట్‌వేర్. థిస్ ఈస్ ఎ మీడియేటర్ బిట్వీన్ యూజర్ అండ్ డీబీ సర్వర్. అర్థమైందా ఇప్పుడు? మీడియేటర్ వాడు. వాడున్నాడు. అంటే, అంటే అట్లా అర్థం చేసుకోవాలి. ఇమాజిన్ థాట్. వీడు కన్వర్ట్ చేసుకొని టాబులర్ ఫార్మాట్‌లో ఆ డేటాని ఇట్లా మెయింటైన్ చేసుకుంటున్నాడు. ఎవడు? డీబీ సాఫ్ట్‌వేర్. అంటే దానివల్ల అట్లా టాబులర్ ఫార్మాట్‌లో డేటా అనేది అంటే రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్‌లో. రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్. ఓహో! రోస్ అండ్ కాలమ్స్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. రోస్ అండ్ కాలమ్స్. టేబుల్ ఇదిగో ఇట్లమ్మా ఇది. ఇట్లా ఉంటాయి. రోస్ తెలుసు మీకు. కాలమ్స్ తెలుసు. అర్థమైందా? సో, నిలువుయన్ని రోసు, అడ్డమన్ని నిలువుయన్ని కాలమ్స్, అడ్డమన్ని రోస్. రోస్. రో 1, రో 2, రో 3 అట్లా. అర్థమైందా? ఆ విధంగా. ఇక్కడ చూడండి ఇక్కడ. ఇదిగో. ఇది రో 1, ఇది రో 2, రో 3, రో 4 అట్లా అలా ఇన్సర్ట్ అవుతా ఉంటది డేటా అంతా. ఓహో! డేటా అంతా ఇన్సర్ట్ అవుతా అంటే ఈ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి పెడతా ఉంటది. ఎవరు? డీబీ సాఫ్ట్‌వేర్. అలాంటి డీబీ సాఫ్ట్‌వేర్‌లు మనకేమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి. అదే గదా! ఒరాకిల్ అని. అవును గదా! ఎస్‌క్యూఎల్ సర్వర్ అని ఇవన్నీ అవే గదా! డీబీ2. యెస్. ఆల్ ఆర్ డీబీ సాఫ్ట్‌వేర్స్. ఆల్ ఆర్ డీబీ ఇంజిన్స్. ఆల్ ఆర్ డీబీ ఇంజిన్స్. అర్థమైందా? దట్ మీన్స్ ద డేటా ఏది స్ట్రక్చర్ ఫార్మాట్ మీన్స్. టేబులర్ ఫార్మాట్ మీన్స్. టేబులర్ ఫార్మాట్, స్ట్రక్చర్ ఫార్మాట్ ఒకటే. The data will be storing inside a table inside a table in the form of rows and columns. రోస్ అండ్ కాలమ్స్ లోపల స్ట్రక్చర్ అది ఫిట్ అవుతదన్నమాట డేటా. మరి సార్ అది డీబీ సాఫ్ట్‌వేర్‌కి తయారు చేసినోడు ఆ విధంగా చేసాడా ఏంది? అవును. డీబీ సాఫ్ట్‌వేర్ తయారు చేసినోడు అలా చేసాడు. డీబీ సాఫ్ట్‌వేర్ ఇదిగో రా డేటా వస్తూ ఉంటది. వచ్చిన రా డేటా మొత్తాన్ని తీసుకో. తీసుకొని ఏం చేస్తావు? దానిని మొత్తాన్ని ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లోకి అరేంజ్ చేసేసేయి. ఒక టాబులర్ ఫార్మాట్‌లోకి అరేంజ్ చేసేయి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంతేగాని తీసుకొచ్చి ఏ మూల పడితే ఆ మూల ఇసిరేస్తా ఉంటే అంతే గదా! ఇప్పుడు నువ్వు అదే అబ్బా! నువ్వు నువ్వున్నావు. అంటే బట్టలవ్వచ్చు, ఏదవ్వచ్చు నువ్వు తెచ్చావు. బట్టల బట్టలవ్వచ్చు, ఏదవ్వచ్చు నువ్వు తెచ్చావు. నువ్విక్కడ ఈ బట్టలన్నీ తెచ్చావు. ఇ ఇ ఇప్పుడు ఇప్పుడు చాలా బట్టలు తెచ్చావు. అంటే 2000 శారీస్ తెచ్చావు. 2000 శారీస్ తీసుకొచ్చి నువ్వు మాన్యుయల్‌గా ఇదిగో మీ రూమ్‌లో ఇసిరేసేయి చూద్దాం. ఈ 2000 శారీలు మీ రూమ్‌లో ఇసిరేసేయి చూద్దాం. 2000 శారీలు ఇసిరేసావు ఒక మూలలో. మళ్ళీ 4000 శారీలు మళ్ళీ తెచ్చావు. మళ్ళీ విసిరేసావు. ఇక అంతా గోడౌన్ అంతా నిండిపోద్ది గానీ తీసుకోవడం కష్టమైద్ది. శారీలు చెప్తే గాని అర్థం కాదని ఇది చెప్పా. అర్థమైందా? 2000 శారీలే. కానీ ఇసిరి పడేస్తే మొత్తం నిండిపోద్ది. మళ్ళీ 4000 శారీలు మొత్తం నిండిపోద్ది. కానీ నువ్వేం జేస్తున్నావు ఇక్కడ? ఇది ఇది మీ ఇల్లు గాబట్టి, నువ్వు మనిషి ఉన్నావు గాబట్టి, నువ్వు సర్దుతున్నావు. సర్దుకుంటున్నావు ఇక్కడ. ఆహా! ఈ శారీలు ఈ ర్యాక్‌లో, ఈ శారీలు ఈ ర్యాక్‌లో అలా సర్దుకుంటున్నావు. కానీ ఇక్కడ డేటాని సర్దుకునే వ్యక్తి గూడా వీడున్నాడు. వాడి పేరే డీబీ సాఫ్ట్‌వేర్. వితౌట్ డీబీ సాఫ్ట్‌వేర్ డేటా సర్దేవాడు ఎవడు లేడు. డేటాని ఈ టాబులర్ ఫార్మాట్‌లో చేసేవాడు ఎవడు లేడు. డేటాని ఇదిగో ఈ ఫార్మ్ ఆఫ్ ఇదిగో చూసారా? రోస్ అండ్ కాలమ్స్ పద్ధతిలో ఇన్సర్ట్ చేసేవాడు ఎవడు లేడు. అందుకని డీబీ సాఫ్ట్‌వేర్ మనం వాడతాం. యెస్ ఫ్రెండ్స్. డీబీ సాఫ్ట్‌వేర్ మనం వాడతాం. అలాగే డీబీ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేశారు. సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? ఇన్‌స్ట్రక్షన్స్. ఎవడు రాసాడు? ఇన్‌స్ట్రక్షన్స్ రాసినవాడు. వాడు తయారు చేసినోడు. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అదొక సాఫ్ట్‌వేర్. మరి దాంట్లో ఏమున్నాయి సాఫ్ట్‌వేర్ అంటే ఇన్‌స్ట్రక్షన్స్. ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా పని చేయి అని రాసిచ్చాడు వాడు. కాబట్టి అది పనిచేస్తుంది. ఈ డీబీ సాఫ్ట్‌వేర్
వాడు అలా రాసాడు కాబట్టి వాడు పనిచేస్తుంది. ఎవరు ఉన్నాడు చాలా మంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఐబీఎం కంపెనీ. యెస్ ఆర్ నో? మైక్రోసాఫ్ట్ కంపెనీ. మైక్రోసాఫ్ట్. యెస్. మైక్రోసాఫ్ట్ కంపెనీ. తర్వాత ఐబీఎం కంపెనీ. యెస్. ఐబీఎం. ఆ! తర్వాత మైక్రోసాఫ్ట్, ఐబీఎం, తర్వాత ఒరాకిల్. ఇవన్నీ గూడా ఫేమస్ ఆర్గనైజేషన్స్. వీళ్ళేం జేశారు? డీబీలు తయారు చేశారు. డీబీ సాఫ్ట్‌వేర్‌లు. మైక్రోసాఫ్ట్ ఓడేమో ఎస్‌క్యూఎల్ సర్వర్ అని తయారు చేశాడు. ఎస్‌క్యూఎల్ సర్వర్. ఇట్ ఈస్ వెరీ మచ్ పాపులర్ ఫర్ డాట్ నెట్. డాట్ నెట్ ఉపయోగించామంటే ఎస్‌క్యూఎల్ సర్వర్ ఉపయోగించాలి. డీబీ సాఫ్ట్‌వేర్. సో, ఐబీఎం అనేవాడు డీబీ2 ఉపయోగించాడు. డీబీ2 ఇదొక డీబీ సాఫ్ట్‌వేర్. ఒరాకిల్ ఏం చేసాడు? ఒరాకిల్. ఇట్లా మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. హ్మ్. అవన్నీ చెప్తా. దీన్నే మనం డీబీ ఇంజిన్స్ అంటాం. డీబీ సాఫ్ట్‌వేర్‌లు అంటాం. నాకు తెలిసి కొంత అవగాహన అయితే వచ్చింది మీకు. సో, కన్వర్టింగ్ ద రా డేటా ఇంటూ స్ట్రక్చర్ ఫార్మాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డీబీ సాఫ్ట్‌వేర్. అర్థమైందా? సో, కాబట్టి ఇక్కడ గూడా ఇండెక్సింగ్ అనేది మెయింటైన్ చేస్తది. ఇండెక్సింగ్ లేకపోతే దీనికి కథ అర్థం కాదు. వాట్ ఈస్ దిస్? ఇండెక్స్ అనేది ఉందా సార్ ఇక్కడ గూడా ఉందే బాబు. ఈ టేబుల్ ఫార్మాట్‌లో ఇండెక్స్ ఉంటది. ఇప్పుడు ఆ ఇండెక్స్ ఎట్లుంటది? నువ్వు అపార్ట్‌మెంట్‌లోకెళ్ళినప్పుడు ఏం జరిగిద్ది? ఇండెక్స్ ఖచ్చితంగా ఉంటది అపార్ట్‌మెంట్‌లోకెళ్ళినప్పుడు. మినిట్. సార్ అపార్ట్‌మెంట్‌లో ఇండెక్స్ ఏంది సార్ కొత్తగా చెప్తున్నారు మీరు? అపార్ట్‌మెంట్‌లో ఇండెక్స్ అంటే ఏంటంటే అపార్ట్‌మెంట్‌లో ఫ్రంట్‌లో ఒక బోర్డ్ రాసి పెడతాడు. సీరియల్ నంబర్ 1, నేమ్ ఆఫ్ ద ఫ్లాట్ ఓనర్. ఆ తర్వాత వాడి ఫోన్ నంబర్. అర్థమైందా? సీరియల్ నంబర్ 1, ఫ్లాట్ నంబర్ 101, నేమ్ ఆఫ్ ద ఓనర్ సంథింగ్, ఫోన్ నంబర్ సంథింగ్ అట్లా 1 బై 1 రాస్తాడు. నువ్వు అక్కడికెళ్ళి ఆ అపార్ట్‌మెంట్‌లో కనీసం 20 ఫ్లాట్లు ఉన్నాయనుకో, 20 ఫ్లాట్‌లో ఏ ఫ్లాట్‌కి నువ్వెళ్ళాలో తెలిసిద్ది వెంటనే. ఎప్పుడు? ఇండెక్స్ చూసినప్పుడు. ఇండెక్సే లేకపోతే ఇగ 20 ఫ్లాట్లు మొత్తం తిరగాల. బాబాయ్ ఎక్కడున్నావు బాబాయ్? నువ్వు ఎక్కడున్నావురా? ఎక్కడున్నావని. ఫ్రెండ్ ఎక్కడున్నావు అని తిరగాల. ఫోన్‌లు చేస్తే వాడు రమ్మంటాడు. వాడు ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే 20 ఫ్లాట్లు మొత్తం తిరగాల. అదే ఇండెక్స్ ఉంటే చాలా ఈజీ. ఇండెక్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సార్ మరి ఇండెక్సింగ్ గూడా ఉంటదా ఇక్కడ? ఇండెక్స్ ఉంటది గదా మరి. యెస్. ఇండెక్స్ ఉంటది. అర్థమైందా? ఇండెక్స్ ఉంటది. ఇండెక్సింగ్ ఈస్ ద మెయిన్ యాక్టివిటీ. యెస్. ఇండెక్సింగ్ ఈస్ ద మెయిన్ యాక్టివిటీ. అట్లాగనమాట. మీరు ఏంటంటే ద డేటా ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. యెస్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. దిస్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్ ఫార్మాట్. టేబుల్ ఫార్మాట్ అనుకోండి. టేబుల్ ఫార్మాట్. చాలా వెరీ ఇంపార్టెంట్. ఓహో! అట్లాగా. యాహ్. యెస్. సో, అది యాక్చువల్‌గా స్టోరీ దానిది. సార్ అది డీబీ సాఫ్ట్‌వేర్ గురించి మాకు అర్థమైంది గానీ, ఎస్‌క్యూఎల్ అన్నారు అదేందది? ఇక్కడ అదొక గోల మళ్ళీ. డీబీ సాఫ్ట్‌వేర్ అంటా ఎట్లాగా? మాకర్థమైంది సార్. ఇక టేబుల్స్ ఉంటాయి, అవి ఉంటాయి అని అర్థమైంది. మరి వాట్ అబౌట్ ఎస్‌క్యూఎల్? ఆ! దాన్నే మనం కొంతమంది అంటారు ఏంటంటే సీక్వెల్ అంటారు. సీక్వెల్ ఆర్ ఎస్‌క్యూఎల్ వాటెవర్ ఇట్ ఇస్ బోత్. సీక్వెల్, ఎస్‌క్యూఎల్ మరి ఇదెక్కడొస్తది? వస్తదది. కొంచెం నిదానం. ఇక్కడ దాకా అర్థమైంది గదా! ఎస్‌క్యూఎల్‌ని ఎక్కడ దించాలో అక్కడ దించేద్దాం. ఇప్పుడు మనం అంతా ఏంది ఈ టేబులర్ ఫార్మాట్‌లు, ఈ డీబీ ఇంజిన్స్, డీబీ సాఫ్ట్‌వేర్ గురించి ఉన్నాం యాక్చువల్‌గా రియల్‌గా చెప్పాలంటే. దాని తర్వాత కొంచెం ఎస్‌క్యూఎల్ అనేది కొంచెం కవర్ చేద్దాం. ఎట్లా? చాలా స్టోరీ ఉంది ఇంకా. కంగారు పడగాకండి. కంగారు పడి మళ్ళీ ఇదవ్వగాకండి. చాలా ఉంది. చాలా అంటే 2, 3 నెలలు చెప్తారేంటి సార్? తక్కువగానే చెప్తా. నో ప్రాబ్లమ్. కంగారు పడొద్దు. నాలెడ్జ్ ఈస్ డివైన్. గుర్తుపెట్టుకోండి. ఆ సినిమా చూడలా పాపం. ఏందో మీరొచ్చేలేక ఆ సినిమాలు పోయినాయి అందువల్ల. లేకపోతే ఆ సినిమా చూసుంటే బాగుండేది మీకు. ఆ! పోయింది ఏం చేస్తావు అది 20 ఏళ్లయిందంటావా? మరి ఎన్ని ఏళ్లయిందో తెలీదు. నాలెడ్జ్ ఈస్ డివైన్. నాలెడ్జ్ ఈస్ డివైన్ ఎన్ని రోజులయిందో మరి. సరే సార్. సార్ మీరు చెప్పారు గదా! టేబులర్ ఫార్మాట్‌లనేది మాకు ఒక ఎగ్జాంపుల్ చూపించండి ఎట్లా ఉంటాయో? టేబులర్ ఫార్మాట్‌లు ఎట్లా ఉంటాయి అని చూపించండి సార్ అసలు మాకు. అసలు రియల్ టైమ్‌లో ఎట్లా టేబుల్స్ ఎట్లా ఉంటాయి? అసలు టేబుల్స్‌లో ఆ డేటా ఎట్లా ఉంటది? అయి చూపించండి సార్. హ్మ్.
ఓకే. ఓకే. సార్ మీరు ఎక్సెల్‌కి వెళ్తున్నారేంది? టేబుల్స్ చూపించమంటే? హ్మ్. 1, 2 క్లాసుల్లో అయిపోద్దింక. కొంచెం అంటే ఫౌండేషన్ అన్నమాట మనకి. ఫౌండేషన్ లేకపోతే మనిషికి ఏమి ఇది ఉండదు. ఓకే. 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 రావట్లేదా? క్లోజ్ ద ప్రోగ్రామ్. సరే అట్లా కాకపోతే ఇట్లా వెళ్దాం. ఏమైద్ది? హ్మ్. ఇక్కడ కూడా ఎక్సెల్ ఉంది గదా! ఓపెన్ చేద్దాం. అవుతదో లేదో చూద్దాం. చాలా చక్కగా అర్థమైద్ది. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి రమ్మని చెప్పి. చాలా చక్కగా అర్థమైద్ది. అలా ఆఫ్‌లైన్ అయినా ఒకటే, ఆన్‌లైన్ ఒకటే. అది చెప్పే ట్రైనర్ కరెక్ట్‌గా ఉంటే చాలు. ఆఫ్‌లైన్ అయినా ఏదైనా బానే ఉంటది. అసలు యాక్చువల్‌గా ఏందంటే ఇది మనకి సో, వి మస్ట్ పర్చేజ్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్. అదర్‌వైస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. మరేం సార్ మాది ఫ్రీగా రాదిది. పర్చేజ్ జేసుకోవాల. మనది ఇక పైరసీలు ఇట్లా ఉంటాయి. ఆ! ఏ ఏంటిది? యాహ్! 1 మినిట్, 1 మినిట్. 9:30 కల్లా క్లోజ్ చేద్దాం ఇబ్బంది లేదు. 9:30 ఎ ఎ 8-9:30 8-9:30 1 ½ అవర్ క్లాస్ అంతే. 8-9:30 1 ½ అవర్ క్లాసు. ఇక సాటర్‌డే ఏం జేస్తారు మీరు? సాటర్‌డే కొంత ప్రిపరేషను అయి చెప్పాను గదా! అట్లా. అలా చేయండి. గుడ్. ఫైన్. ఎక్సలెంట్. ఇచ్చింది. ఓకే. ఓకే. సో, అసలు మనకి ఏంటి అంటే ఫస్ట్ మనకి ఈ కామర్స్ లేదా చాలా మందికి పట్టుంటది. ఆర్డర్, ఆర్డర్ టేబుల్. దీన్ని మనం ఏమనొచ్చు? ఆర్డర్ టేబుల్ అనొచ్చు. ఆర్డర్ టేబుల్ ఏంది? ఆర్డర్ ఐడీ. ఓఐడీ. ఆర్డర్ ఐడీ. ఓఐడీ. ఆర్డర్ ఐడీ. అలా ఉంటది. ఓఐడీ. ఓకే. తర్వాత ఏముంటది సార్? తర్వాత ఆర్డర్ డేట్. తర్వాత ఆర్డర్ డేట్. యెస్. ఓకే. తర్వాత ఏముంటది సార్ ఆర్డర్ డేట్ తర్వాత? అసలు ఆర్డర్ ఐటెమ్ ఏంటి? ఐటెమ్ నేమ్. యెస్. ఆర్డర్డ్ ఐటెమ్. ఐటెమ్ నేమ్. అసలు ఏ ఐటెమ్ నువ్వు ఆర్డర్ ఇచ్చావు? ఓకే. అసలు ఆర్డర్ ప్రైస్ ఎంత? అర్థమైందా? ఎంత? ప్రైస్ ఎంత? దానికి డబ్బులెంత? అసలు కస్టమర్ ఎవడు? కస్టమర్ పేరేంది? ఎస్‌యుఎస్‌టిఓ కస్టమర్ నేమ్ ఏంది? యెస్. అర్థమైంది. అసలు కస్టమర్ అడ్రెస్ ఎక్కడ? వాడి ఫోన్ నంబర్ ఏంటి? యెస్. సంథింగ్. తర్వాత వాడి ఈమెయిల్ ఏంది? యెస్. సంథింగ్. ఇట్లా. థిస్ ఈస్ కాల్డ్ టేబుల్ అంతే. ఓహో! ఇంతేనా? యాహ్! ఇంతే. ఇంతే. ఆర్డర్ ఐడీ. యెస్. ఏంటిది? ఆర్డర్ ఐడీ. యెస్. ఐడీ. ఆర్డర్ డేట్. ఐటెమ్ నేమ్. ప్రైస్. కస్టమర్ నంబర్. అర్థమైందా? కస్టమర్ నేమ్. అర్థమైందా?
కస్టమర్ నేమ్, కస్టమర్ ఫోన్ నెంబర్, కస్టమర్ ఈమెయిల్ అడ్రస్. ఎస్, అర్థమైందా? ఇక్కడ పేమెంట్ స్టేటస్. ఇది ఇట్లా. దిస్ ఈస్ కాల్డ్ వన్ టేబుల్, వన్ టైప్ ఆఫ్ టేబుల్ యాక్చువల్గా అనుకో. దీన్ని నువ్వు ఊహించుకోవాలి ఇట్లా, ఓహో ఇది ఇలా ఉంటది అని. అర్థమైందా? సో అట్లాగా నీకు ఈ ఫార్మెట్ లో ఉంటది. ఎక్కడ? లోపల డిబి. ఎస్. ఈ ఫార్మెట్ లో ఉంటుందా? ఈ ఫార్మెట్ లో ఉంటుంది. అర్థమైందా? ఇది యాక్చువల్ స్టోరీ. ఇక అక్కడికి వెళ్ళేసి ఈ డేటా అంతా అక్కడ స్టోర్ అవుతూ ఉంటది యాక్చువల్ గా. ఏంటి? స్టోర్ మొత్తం అవుతూ ఉంటది. దిస్ ఇస్ వాట్, ఇది స్టోరీ. ఓకే, ఇది ఒక టేబుల్ అనుకో. అంటే శాంపిల్ గా చెప్తున్నాను నీకు అర్థం చేసుకోవడం కోసం, ఒక శాంపిల్ గా నేను రాస్తాను. ఇది నీకు ఇట్లా ఉంటది. ఓకే సార్, బాగానే ఉంది. మరి సార్ ఇక వేరేది ఇంకా ఏమైనా ఉంటాయా టేబుల్స్? అంటే జనరల్ గా, అంటే మనం తెలుసుకోవడం కోసం. అంటే ఇది ఇలా టేబుల్ ఉంది. ఎస్ ఫ్రెండ్స్. సో ఇంకా ఇంకా టేబుల్స్, ఎస్ ఇంకో టేబుల్స్ ఉంటాయి. ఎలాగా? ఇంకో టేబుల్స్ అక్కడ అక్కడ మరి ఏమేమి ఉంటాయి? ఇప్పుడు సపోజ్ లెట్స్ సే, సపోజ్ మనకుంది, మనకి ఇలా ఉంది. ఆ! ఇలాగా. అంటే ఇది టేబుల్ ఉంది. సార్ ఇది ఎంప్లాయీ తీసుకుందాం సార్. మాకు ఎంప్లాయీ టేబుల్ అంటే ఇష్టం సార్. అంటే కొంతమంది ఎంప్లాయీ. అంటే ఎంప్లాయీ అంటే ఎట్లా? ఇప్పుడు సపోజ్ యూ ఆర్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓకే. నీకొక ఎంప్లాయీ ఐడీ ఉంటదిగా. యెస్. యూ ఆర్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. బట్ యూ విల్ గెట్ ద ఎంప్లాయీ ఐడీ. యెస్, అర్థమైందా? ఈఎంపీ ఐడీ. యెస్ ఆర్ నో? యెస్. ఐడీ, ఎంప్లాయీ ఐడీ. తర్వాత నేమ్. నీ పేరేంది? యెస్ ఫ్రెండ్స్. నీ పేరేంది? యెస్. నీ పేరు. ఆ తర్వాత నువ్వు డేట్ ఆఫ్ జాయినింగ్, ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఆ తర్వాత నీ అడ్రెస్ ఏంటి? ADDRESS అడ్రెస్. ఆ తర్వాత అసలు నీ ఫోన్ నంబర్ ఏంటి? నీ ఫోన్ నంబర్. ఆ తర్వాత నీ ఈమెయిల్ ఐడీ ఏంది? ఆ తర్వాత నువ్వు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ ఎంత? ఎమర్జెన్సీ ఖచ్చితంగా ఉంటది. ఎమర్జెన్సీ నంబర్ ఏంది? ఈ ఈ ఈ స్టోరీ అంతా ఉంటదనమాట. ఈ టేబుల్‌లో యాక్చువల్‌గా చెప్పాలంటే. ఈ టేబుల్‌లో ఈ స్టోరీ అంతా ఉంది యాక్చువల్‌గా. అర్థమైందా? ఇలా ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే, ఇంకా యెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ మీరు హెల్త్ కేర్ ప్రాజెక్ట్‌లో ఏది చేస్తున్నారనుకోండి. హెల్త్ కేర్ ప్రాజెక్ట్‌లో ఏముంటది? లోన్స్ ఉంది. లోన్స్‌లో ఏముంటాయి? లెస్. అంటే మీరిక టేబుల్స్‌ని అర్థం చేసుకోవచ్చు. ఊహించుకోవటమే టేబుల్స్‌ని. ఇప్పుడు మనం ఉన్నాం హెల్త్ కేర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు ఒక టేబుల్ ఉంది. ఏం టేబుల్ అది? పిఐడి. పిఐడి అంటే ఏంటి సార్? పిఐడి అంటే పేషెంట్ ఐడీ. ఓకే. పేషెంట్ ఐడీ. ఓకే. గుడ్. ఇది పేషెంట్ ఐడీ. ఓకే. తర్వాత ఏంది? పేషెంట్ నేమ్. నెక్స్ట్ ఏంది? డేట్ ఆఫ్ జాయినింగ్. ఎప్పుడు జాయిన్ అయింది హాస్పిటల్‌లో. సరే, పేషెంట్ అడ్రెస్ ఏంది? పేషెంట్ ఫోన్ నంబర్ ఏంది? పేషెంట్‌కి ఈమెయిల్ ఐడీ ఉందా? ఉంటే ఇయ్యి, తప్పులేదు. అట్లా గూడా. పేషెంట్ ఎమర్జెన్సీ. అంటే థిస్ ఈస్ వాట్ టేబుల్. డీబీ టేబుల్. దిస్ ఆల్ డేటా విల్ బి ఇన్సర్టింగ్, స్టోరింగ్ లైక్ థిస్. ఎక్కడ ఇయన్నీ ఎక్కడుంటాయి సార్? సర్వర్‌లోనే. సర్వర్‌లోనే ఉండేది మొత్తం గూడా. చెప్పాను గదా! మొత్తాన్ని మెయింటైన్ చేసే వ్యక్తి డీబీ సాఫ్ట్‌వేర్ ఉంటదని. యెస్. సర్వర్‌లోనే. అర్థమైందా? ఇట్లా. ఓకే. గుడ్. ఇది యాక్చువల్‌గా ఈ స్టోరీ. ఈ స్టోరీలో మీరు ప్రతిసారి ఏందంటే సింపుల్‌గా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటది? యెస్. అంటే ఏం జరిగిద్ది ఇదనంటే చూడండి. యెస్ ఫ్రెండ్స్. ఇది స్టోరీ. ఈ స్టోరీలో ఇదిగో మీకు ఇది ఉంది గదా! యెస్ ఫ్రెండ్స్. టోటల్‌గా యెస్. ఇక్కడ ఈ టేబుల్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ వాడు ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాస్తాడు. ఈ టేబుల్‌లో సమ్ డేటా ఉందనుకో. ఆ డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. అంతే. బేస్డ్ ఆన్ బై యూజింగ్ ఆర్డర్ ఐడీ. అంటే మనం అంటాం, "అరేయ్! ఆర్డర్ ఐడీ కొట్టు." ఆర్డర్ ఐడీ కొట్టిన వెంటనే ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే ఆర్డర్ ఐడీ ఎక్కడి నుంచి కొట్టాలా? టేబుల్ నుంచి. ఆ టేబుల్ నుంచి ఇదొస్తది. సో, ఇఫ్ ఐ ఇఫ్ ఐ యూజ్ ఆర్డర్ ఐడీ, ఇఫ్ ఐ టైప్ ఆర్డర్ ఐడీ, నువ్వు అప్పుడప్పుడు అంటున్నావే, "అరే! ఆర్డర్ ఐడీ కొడితే మొత్తం వస్తాయని." అంతే. అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ డేటా? ఈ టేబుల్ నుంచి వస్తుంది. యెస్. థిస్ ఈస్ ద టేబుల్. దిస్ ఈస్ వాట్? ఆర్డర్ టేబుల్ ఇది. అర్థమైందా? దిస్ ఈస్ వాట్? ఆర్డర్ టేబుల్. సో, దిస్ ఈస్ అన్ ఆర్డర్ టేబుల్. అంటే దీని పేరు అది పెట్టుకుంటాడు వాడు. వాడిష్టం. మరి టేబుల్స్ అవన్నీ పేర్లు అయన్నీ వాళ్ళు సెట్ జేస్తారు ముందుగానే. ఎక్కడ సెట్ జేస్తారు ఇది? డిజైనింగ్.
డిజైనింగ్ లో బాబు టేబుల్ నేమ్ ఇది ఉండాలి అని డిజైనింగ్ లో పెడతారు. ఎవరు? చెప్పాను కదా! డిజైనింగ్ ఏమి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, రిక్వైర్మెంట్ ప్లానింగ్, తర్వాత డిజైనింగ్. ఆ డిజైనింగ్ వాళ్ళు చెప్తారు ఇదంతా. ఈ టేబుల్ ఇన్ని టేబుల్స్ ఉండాలా? ఇన్ని డేటాబేస్ టేబుల్స్ ఉండాలి. ఈ డేటాబేస్ టేబుల్స్ లో ఇన్ని కాలమ్స్ ఉండాలి. ఇదిగో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇది ఇన్సూరెన్స్ ప్రాజెక్టు. దీంట్లో ఒక 100 టేబుల్స్ తయారు చేద్దాం. 100 టేబుల్‌లో ఫస్ట్ టేబుల్ ఇట్లా ఉండాలి. ఫస్ట్ టేబుల్‌లో ఇలాంటి కాలమ్స్ ఉండాలి. రెండో టేబుల్‌లో ఇలాంటి కాలమ్స్ ఉండాలి. అంటే ఈ డేటా ఫస్ట్ టేబుల్‌లో ఎంటర్ అవ్వాలి. ఇంకో డేటా సెకండ్ టేబుల్‌లో ఎంటర్ అవ్వాలి. ఇదంతా ఎక్కడ? డిజైన్ ఫేజ్‌లో జరిగిద్ది. డిజైన్. సరే దీనికి డెవలపర్‌కి నో. డిజైన్ ఫేజ్‌లో ముందు సెట్ అయిన తర్వాత డెవలపర్. డెవలపర్ కోడ్ రాస్తాడు. కానీ డెవలపర్ కొన్ని ఎస్‌క్యూఎల్ క్వెరీస్ కూడా రాస్తాడు. అది మీకు రేపు అర్థమైంది. ఈ రోజు అర్థం కాదు. నేను ఈ రోజు వరకు టేబుల్ వరకెళ్తున్నా. సో, ఇది టేబుల్ ఇట్లా ఉంటది. అర్థమైందా? నువ్వు చేసే టాస్క్‌లో ఎన్ని టేబుల్స్ ఉంటాయని అడిగాడనుకో పొరపాటులో, ఉన్నాయి ఒక 100 టేబుల్స్ ఉన్నాయి. సరే ఒక టేబుల్ ఆర్డర్ చెప్పు. ఏం చూసావు నువ్వు? చెప్పు. చెప్పు. ఒక 100 టేబుల్స్ ఉన్నాయిరా బాబు. 100 టేబుల్స్‌లో నేను 4, 5 టేబుల్స్ ఒకసారి చూసినప్పుడు ఈ టేబుల్‌లో ఇట్లా ఉన్నాయి. అంటే వాడు చెకింగ్ చేస్తా ఉంటాడు. ముఖ్యంగా అయితే డెవలపర్‌ని బాగా చెక్ చేస్తాడు. టెస్ట్ ఇంజినీర్‌ని కూడా బాగా చెక్ చేస్తాడు. అంటే నీకంటే. అర్థమైందా? నీకంటే. సో, this is a table. If I use order ID, if I provide order ID here, yes, order ID ఇక్కడ నేనిస్తే వెంటనే ఇట్ విల్ డిస్‌ప్లేస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఈ ఆర్డర్ ఇదబ్బా! ఇది ఆర్డర్ 101 అనుకో. సపోజ్ 101 సంథింగ్. 101 సంథింగ్ ఆర్డర్. ఆ! ఏది? ఇది ఆర్డర్ 101 ఆర్డర్ నంబర్ 101 ఆర్డర్ డేట్ సంథింగ్. ఇప్పుడు సంథింగ్ కాల్డ్ 6 ఆ! సంథింగ్ కాల్డ్ 6/2024 6 ఐటెమ్ నేమ్ సంథింగ్, ప్రైస్ సంథింగ్, అది సంథింగ్. నేను ఐ వాంట్ టు ట్రేస్ ఔట్ దిస్ ఆర్డర్ ఐడీ 101 ఆర్డర్‌ని ట్రేస్ చేయాలంటే నేను ఇక్కడ ట్రేస్ చేసుకుంటా. 101 ఇక్కడేస్తా. అప్పుడు వెంటనే ఈ టేబుల్‌కెళ్ళి డైరెక్ట్‌గా 101 టచ్ చేసి దాని ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తుంది. అంటే ఇప్పుడు నేను టికెట్ నంబర్ టికెట్ నంబర్ కొట్టు టికెట్ ప్రింట్ ఔట్ తీసుకుందాం అంటావే నువ్వు. మరి ఎక్కడుందది? ఇక్కడ టేబులర్‌లో ఉందదంతా. అంటే అది టికెట్ నంబర్ మీరు రాయలేదుగా ఆర్డర్ ఐడీ అంతే. అది గూడా ఊహించుకో అంటున్నా. ఆర్డర్ ఐడీ ప్లేస్‌లో టికెట్ నంబర్ పెట్టుకో. టికెట్ నంబర్ అంతే. ఎప్పుడు బుక్ జేసాడు? ఆర్డర్ డేట్ ఇక్కడుంటది. అక్కడేమో టికెట్ బుకింగ్ డేట్ ఉంటది. ఎప్పుడైనా సరే మూవీస్‌కో లేకపోతే సంథింగ్ వాళ్ళ హోటల్‌కో బుక్ జేసినప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ నీకు టికెట్ ఐడీ ఉంటది. అర్థమైందా? ఆ టికెట్ ఐడీ కొట్టంగానే సరే టికెట్ ప్రింట్ ఔట్ తీసుకొని ఎళ్ళిపోవచ్చు. ఇట్లా ఇక్కడి నుంచి వస్తది ఆ డేటా అంటున్నా నేను. From this table, you are getting the data. Yes. From this table, you are getting the printout. అర్థమైందా? ఆ విధంగా. అంటే నేను ఇట్లాగిస్తే ఇలా జరుగుతా ఉంటది లోపలంతా. యెస్. ఆ విధంగా. ఆ! ఆ తర్వాత ఇది గూడా అంతే. ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. యెస్. యూ ఆర్ ఎ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. వాడు హెచ్‌ఆర్‌కి నీ డీటెయిల్స్ కావాలి. అప్పుడు వాడేం చేస్తాడు హెచ్‌ఆర్? యెస్. డైరెక్ట్‌గా ఈఎంపీ కొడితే చాలు. డైరెక్ట్‌గా నీ ఫోను నంబరు, నీ డేట్ ఆఫ్ జాయినింగ్, నీ అడ్రెస్సు, నీ ఈమెయిలు, నీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌తో సహా తీసుకొచ్చి పడేస్తది. అర్థమైందా? నీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌తో సహా తీసుకొచ్చి పడేసిద్ది. ఎప్పుడు నువ్విస్తే ఏదిస్తే అది. ఇది. ఓకే. ఇట్లా ఉంటదనుకోండి. ఆ! సో, ఇ ఇ ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ ఐడీ ఉన్నది అనుకోండి. అంటే ఎంప్లాయీ ఐడీ ఎంతంటే 10567 అని ఉంటది. ఎంప్లాయీ నేమ్ సంథింగ్ కేకే అని. ఈఓజే సంథింగ్, అడ్రెస్ సంథింగ్, ఫోన్ నంబర్ సంథింగ్. సో, ఇఫ్ ఐ ఇఫ్ ఐ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ థిస్ ఎంప్లాయీ డీటెయిల్స్ జస్ట్ నేనేమని ఇస్తాను? ఎంప్లాయీ ఐడీ ఎంప్లాయీ ఐడీ యెస్ 10567 అని ఇస్తే చాలు. అర్థమైందా? 10567 అని ఇస్తే యెస్ ద కర్సర్ గోస్ టు దిస్ టేబుల్ అండ్ వి కెన్ టేక్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ దే కెన్ డిస్‌ప్లే దిస్ డేటా. అప్పుడు నీకు డేటా వస్తది. నీకు డిస్‌ప్లే చూస్తున్నావంటే యెస్ అక్కడి నుంచి చూస్తున్నావు. ఈవెన్ చెక్ బాలన్స్ గూడా ఇంతే. చెక్ బాలన్స్ నువ్వు చూస్తున్నావంటే చెక్ బాలన్స్‌కి గూడా ఇలా టేబుల్ ఉంటది. చెక్ బాలన్స్ కూడా టేబుల్ ఉంది. యెస్. ఇది డీబీ టేబుల్స్ ఇవన్నీ.
So if I give employee ID, it will be displayed the employee information, a particular employee information. సార్ ఈ టేబుల్‌లో ఉన్న అందరి ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే అలాగా. అసల ఈరోజు ఎంతమందైతే టికెట్ బుక్ చేశారో వాళ్ళందరి డీటెయిల్స్ కావాలి. యెస్. అలాగా. అంటే ఏం లేదు. ఈ ఈ ఈ టేబుల్ మీద ఇప్పుడు మనం ఆపరేషన్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ ఆపరేషనే ఎస్‌క్యూఎల్‌కి సంబంధించి కనెక్టివిటీ. అర్థమైందా? ఆపరేషనే ఎస్‌క్యూఎల్‌కి ఆ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాస్తాం ఇక్కడ. ఆ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఇక్కడ రాస్తే, డెవలపర్ ఇక్కడ రాస్తే, అప్పుడు అలా ఇలా ఎళ్ళిపోయి తీసుకొచ్చి మనకి డిస్‌ప్లే చేసి చూపిస్తుంది అట్లా. అది ఎలా రాస్తాడు? వాడు ఏందనేది గూడా మీరేమన్నా చెప్తారా ఏంది మాకు? ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఎలా రాయాలి? ఏంది అయి చూపిస్తారా? అయి గూడా చెప్తా. ఎస్‌క్యూఎల్ గురించి బ్యాక్ ఎండ్‌లో ఎలా జరుగుతుందో చూపిస్తా. అంటే బ్యాక్ ఎండ్ అప్లికేషన్‌లో ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాస్తారని చెప్పాను గదా! అర్థమైందా? బ్యాక్ ఎండ్‌లో ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాస్తారని చెప్పాను నేను యాక్చువల్‌గా. ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఎలా రాస్తారో చెప్తా. అంటే జావా డెవలపర్ స్మాల్ క్వెరీస్ రాస్తారని చెప్పాను గదా! కాంప్లెక్స్ క్వెరీస్ అనే దానికి ఎస్‌క్యూఎల్ బాగా తెలిసినోడిని పెట్టుకుంటాడు. కాంప్లెక్స్ క్వెరీస్ రాస్తారు వాళ్ళు. స్మాల్ క్వెరీస్ రాసేది డెవలపరే. కాంప్లెక్స్ క్వెరీస్ రాసేవాళ్ళు ఎస్‌క్యూఎల్ బాగా వచ్చినోడిని పెట్టుకుంటాడు. వాడు ఎస్‌క్యూఎల్ ఇక పూర్తి స్థాయిలో అతను పని చేస్తా ఉంటాడు. సో, ఎ మనకి డెవలపర్ గూడా కొన్ని క్వెరీస్ రాస్తాడు. డెవలపర్. డీఈవీఎల్ఓపీఆర్. అతనికి గూడా ఎస్‌క్యూఎల్ వచ్చుండాల రియల్‌గా. అతను ఎక్కడ రాస్తాడు? అప్లికేషన్ సర్వర్ ఉంది గదా! డెవలపర్ వాడేం జేస్తాడు? స్మాల్ క్వెరీస్ రాస్తాడు. ఎక్కడ? అప్లికేషన్ సర్వర్‌లో ఉంటదది. అంటే అది అప్లికేషన్ కోడ్‌తో బైండ్ అయి ఉంటది. అప్లికేషన్ కోడ్ తోటి ఇవి రాస్తాడు. ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్. ఇలాగ ఇన్‌స్ట్రక్షన్స్ రాయటం వల్లే ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌కెళ్ళి ఇదిగో ఇక్కడ టచ్ అయిద్దది. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ రాయటం వల్ల. అప్లికేషన్ కోడ్ జావా, పైథాన్ కోడ్ అన్నామే అప్లికేషన్ కోడ్. అప్లికేషన్ కోడ్‌లో సమ్ ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్‌లు కూడా ఉంటాయన్నమాట. ఎక్కడ? అక్కడే. అప్లికేషన్ కోడ్‌లోనే స్మాల్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ కూడా అక్కడ రాసి ఉంటాయి. ఆ క్వెరీస్ అన్నీ అప్లికేషన్ కోడ్‌లో ఉంటాయి. అప్లికేషన్ కోడ్ ఎక్కడుంటది? అప్లికేషన్ సర్వర్‌లో ఉంటుంది. అంటే బ్యాక్ ఎండ్ సర్వర్ అది. యెస్. బ్యాక్ ఎండ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్. Yes, but this is what? A DB server. Inside this DB server, we have a data in the form of rows and columns, like a table format, like a structure format. దీన్నే మనం tabular format అంటాం, structure format అంటాం. Yes, inside a DB, we have like this. Inside DB. ఇలా టేబుల్స్ ఉంటాయి. డీబీ టేబుల్ 1, డీబీ టేబుల్ 2, డీబీ టేబుల్ 3, డీబీ టేబుల్ 4 అట్లా. అంటే ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మాడ్యూల్ ఉంటది కదా మనకి. ఆ మాడ్యూల్‌కి ఎన్ని డీబీ టేబుల్స్ కావాలి? ఎన్ని అవసరం? ఎన్ని క్వెరీస్ ఇట్లా రాయాలి? ఏ క్వెరీ ఎట్లా రాయాలి? ఏం చేయాలి? ఎట్లా కస్టమర్ అంటే అట్లా. అవన్నీ రేపు నేను డిస్కషన్ చేస్తా బాగా నీట్‌గా. ఇది ఇది ఇంతవరకు అర్థమైతే చాలు. ఇలా ఉంటది. అసలు స్ట్రక్చర్ అంతా ఇట్లా ఉంటది. డిఫైన్ అయ్యి ఇట్లా ఉంటది. లోపల ఇట్లా ఉంటుందేమో. అక్కడి నుంచి డేటా ఎట్లా అవుతుందో, ఎట్లా లాగుతున్నామో తర్వాత తెలుసుకోవచ్చు. అసలు డేటా ఇట్లా ఉంటది అన్నప్పుడు ఎలా లాక్కోవాలో రేపు చూద్దాం. అది ఇప్పుడు పెద్ద విషయం ఏం కాదది. దాని తర్వాత నీకు ఆర్‌డిఎస్ చెప్తే స్పష్టంగా అర్థమైద్ది. లేకపోతే ఆర్‌డిఎస్ తెలిస్తే పిచ్చెక్కిద్ది నీకు. అట్లా. ఆర్‌డిఎస్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. మేజర్. ఆ! చాలా. నీకు దీంట్లో మంచి నాలెడ్జ్ సంపాదిస్తే చాలు. నిన్నెవరు వదులుకోరు రియల్‌గా. నోబడీ. యెస్. ఏదైనా సరే. మార్కెట్‌లో మనం సర్వే అవ్వాలంటే కొన్ని మల్టిపుల్ స్కిల్స్ మనకు టాలెంట్ అనేది ఉండాల. అంతేగాని అంటే డిఫరెన్స్ ఏందని అడుగుతాడు. ఓకే బాబు 100 మందొచ్చారు నా దగ్గరికి. ఓకే. 100 మందిలో వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏంది? అన్నప్పుడు నువ్వు ఇయి చెప్పాలా. వాడికి ఆర్‌డిఎస్ రాదు. నాకు ఆర్‌డిఎస్ వచ్చు. వాడికి దాంట్లో వీకు. నాకు దాంట్లో ఎస్ ప్లస్ నేను చేయగలను అదంతా. అన్నట్టు చెప్పగలగాలి నువ్వు. అప్పుడు నీకు జాబ్ ఇస్తాడు. అంతేగాని అందరూ ఉన్నారు. చాలా మందున్నారు. చాలా మందొచ్చారు. వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏందనేది అవతల వ్యక్తికి కనపడాలి అంటున్నా. అవతల వ్యక్తికి కనపడ్డప్పుడు నీ జాబ్ ఈజీగా ఇస్తాడు. అవతల వ్యక్తి కనపడ్డప్పుడు జాబ్‌లో నుంచి నిన్ను పీకేయడు. ఇట్లా ఈ చాలా మంచి ఎక్స్‌పర్ట్ ఉన్నాడు. ఇతన్ని తీసుకోవాలనిపించింది. సో, ఆ డెవలపర్ అనేవాడు ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఎలా రాస్తాడు? ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాస్తే ఇక్కడికెలా టచ్ అయ్యి డేటా మనకి డిస్‌ప్లే అవుతుందో అదంతా గూడా మనం చూద్దాం. అది చూసి ప్లస్ కొన్ని ఎస్‌క్యూఎల్ క్వెరీస్ గూడా మనం నేర్చుకుంటాం. ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఎలా రాయాలి? ఏంటనేది గూడా మనం చూస్తాం. చూసి మనం ఆర్‌డిఎస్ కూడా నేర్చుకుంటాం. ఆర్‌డిఎస్ అయిపోయిన తర్వాత రౌట్ 53 నేర్చుకుంటాం. దాన్ని నేర్చుకున్న తర్వాత స్క్రిప్టింగ్ నేర్చుకుంటాం.
అట్లా సింపుల్‌గా. అట్లా. అంతేగాని కోర్సు అయిపోవాలా, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తే రెడీగా మా వోళ్ళున్నారు ఇప్పించేవాళ్ళు. ఇయన్నీ సుత్తి నాన్‌సెన్స్ డైలాగులు. ఇయన్నీ సుత్తి మాటలు, నాన్‌సెన్స్ డైలాగులు. అట్లా వెళ్ళగాకండి. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఫిట్ అవ్వలేరు. అయిన వరకి ఎంతుందో దేవుడా! ఇదంతా నాకొచ్చా లేదా అయ్యా! అనుకో. అనుకోని కూర్చో. నిన్ను నువ్వు నమ్ముకో. ఈజీగా సెట్ అవుతావు. అసలు సబ్జెక్ట్ వచ్చా లేదా అని. విను. ఫస్ట్ గైడెన్స్ తీసుకో. గైడెన్స్ తీసుకోవడానికే నువ్వు ఇబ్బంది పడితే ఇక నువ్వు వేస్ట్. నిన్ను జీవితంలో ఎవడు బాగు చేయలేడు. ఫస్ట్ విను. నేను అప్పుడప్పుడు గైడెన్స్ లాస్ట్‌లో చెప్తా ఉంటా. లాస్ట్‌లో చెప్పేలోకి 10 మంది ఉంటారు. 20 మంది 30 మంది ఉన్న క్లాస్ 20 మంది 10 మందే ఉంటారు. మిగతా 20 మంది ఏమెళ్లారు నాన్‌సెన్స్ వాళ్ళకి నచ్చదనమాట ఇట్లా చెప్తే. అంటే జీవితంలో ఇలా పైకి ఎదగాలని చెప్పినా గాని ఇప్పుడున్న యూత్‌కి నచ్చటం. జీవితంలో ఇలా మీరుండాలి. ఇలా ఈ కోర్స్‌ని ఇట్లా నేర్చుకొని దీనివల్ల ఇట్లాగ ముందుకు ఎదగాలని చెప్పడం గూడా చెప్పకూడదు ట్రైనరు. ట్రైనర్ ఏం చెప్పాలా? యంత్రాలకి, గోడలకి, స్తంభాలకి క్లాసులు చెప్తారు. చెట్లకి అట్లా జెప్పాలి ట్రైనరు. అట్లా జెప్తే అబ్బా! ఎక్సలెంట్ ట్రైనర్ అండి. అబ్బా! ఐ హావ్ నెవర్ సీన్ థిస్ కైండ్ ఆఫ్ ట్రైనర్. చూసా అద్భుతమైన ట్రైనర్ అండి. నాలుక గీసుకోవడానికి గూడా పనికిరాదు ఆ ట్రైనింగ్. ఏది టంగ్ ఉందే క్లీనరు రూ. 5 పెట్టుకొని దానికి గూడా పనికిరాదది. గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్ అంటే ఎట్లా ఉండాలంటే, ఈ కోర్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నువ్వు ఏ రూపంలో బయటికెళ్ళాలా? ఎళ్లి నువ్వు మార్కెట్‌లో ఎలా సర్వే అవ్వాలా? ఆ సర్వే అయ్యే క్రమంలో ఇబ్బందులు ఎలా తలెత్తుతాయి నీకు? ఇబ్బందులు ఎలా వస్తాయి? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ థిస్ కోర్స్? తర్వాత లోపలికెళ్ళిన తర్వాత ఎలాంటి రిస్క్ ఉంటది? లోపలున్నోడు ఇయన్నీ చెప్తా ఉండాలి. అంతేగాని ఆర్‌డిఎస్ ఓకే. ఆర్‌డిఎస్ రిలీజ్ అయిపోయింది. ఓకే అమ్మా! థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ ఓకే అమ్మా! థాంక్ యూ. ద యూత్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ లైక్ థిస్ క్లాసెస్ యూత్ ముఖ్యంగా. కాబట్టి జనాల్లో యూత్‌లో మార్పు రావాలి. ఆ! వాడు 'బాహుబలి' సినిమా తీయడానికి 2 ఏళ్ళు పట్టింది. నువ్వు 2 ఏళ్ళు గాదు. 2 నిమిషాలు గూడా కూర్చోలేవు. 2 సంవత్సరాలు పట్టింది. అతనేమనుకోవాలిగ? హిట్ అయింది గదా! అట్లాగే నువ్వు గూడా హిట్ అవుతావు బాబు. యెస్ తప్పకుండా. తప్పకుండా. అంతే గదా! తీసింది 13 సినిమాలే. ఇంటర్నేషనల్ స్థాయి అవార్డ్స్ వచ్చినియి. తీసింది 200 సినిమాలు. ఒక్కటి గూడా ఫ్లాప్. అలాగే నువ్వు గూడా నీ దగ్గర విషయం లేకుండా 200 ఇంటర్‌వ్యూస్‌కెళ్ళావు. రేయ్! 200 ఇంటర్‌వ్యూస్‌కెళ్ళానురా. ఒక్క ఇంటర్‌వ్యూ కూడా సెట్ కాలేదురా. ఏడుంది నీ దగ్గర దమ్ము సరుకుంటే గదా! నీ దగ్గర. నీ దగ్గర సరుకు లేకుండా ఎందుకు ఎన్ని ఇంటర్‌వ్యూస్‌కెళ్తే ఏం సుఖమేంది? అంటా నేను. ఓకే. యెస్. సో ట్రై టు టేక్ థిస్ పాయింట్స్ వెరీ పాజిటివ్ మేనర్. అండ్ పేరెంట్స్‌కి మంచి చేయడానికి ఆలోచన చేయండి ఎప్పటికప్పుడు. ఇక ఎవడేది జెప్పినా మీరు ఈజీగా వింటారు. పేరెంట్స్‌కి మంచి చెయ్యని వాడు ఎప్పుడైనా సరే, ఏ మాట చెప్పినా వాడికి చిరాకు అసల అసహ్యం పుడతా ఉంటది. ఆ మాటలు వినలేడు వాడు. ఎందుకంటే వాడొక మైకంలో ఉంటాడు. ఫ్రెండ్‌షిప్ అనే మోజులో తిరుగుతా ఉంటాడు. వాడికి పేరెంట్స్ లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, బాధ్యత లేదు, ఏం లేదు. వాళ్ళేమైపోయినా నాకెందుకు? నా ఫ్రెండ్ గావాలి నాకంట. ఫ్రెండ్‌షిప్ ముఖ్యం అంట. దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ చదువుకుంటున్నారు అంటే, మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి మీకిస్తున్నారు. మీరు ఈ హాస్టల్‌లోనో, మీ రూముల్లోనో లగ్జరీగా జీవించి ఇక్కడ ఉంటున్నారంటే, వాళ్ళ కష్టం అది. వాళ్ళెంతో కష్టపడి మీకిక్కడ నిలబెడుతున్నారు. కాబట్టి దాన్ని దయచేసి వేరే దాంట్లోకి స్పాయిల్ జేసుకోకండి. జీవితం ఖరాబ్ జేసుకోకండి. అసలే ముందు ఫ్రెండ్‌షిప్‌లు మానేయండయ్యా. ఎందుకే ఫ్రెండ్‌షిప్‌లు? వాట్సాప్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టవా? లేకపోతే అసలు వాట్సాపే నార్మల్ డబ్బా ఫోన్ వాడుకో. అది గూడా తీసి ఒక పేరెంట్‌కి నీకు కనెక్షన్ పెట్టుకో. కొత్త సిమ్ తీసుకో సాలు. ఇప్పుడు దాకా నిన్ను వేధించేవాళ్ళు ఎవరైనా ఉంటే తీసి పక్కన పెట్టేసి మంచి ఫోన్ ఒకటి తీసుకో. చిన్నది. అదే నేను మళ్ళీ చెప్తున్నా. రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేవాళ్ళకి మాత్రం సెపరేట్‌గా ఫోన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి అట్లా. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్ పేషెన్సీ. సో, మనం వాల్యుబుల్ సలహాలు, సూచనలన్నీ విన్నందుకు చాలా థాంక్స్. సో, మనం మళ్ళీ కలుద్దాం. సో, రేపు సాటర్‌డే గాబట్టి మాక్సిమం చూద్దాం. అంటే సాటర్‌డే అనేది కండక్ట్ చేయకపోవటమే మంచిది. ఎందుకంటే రేపు ఆల్రెడీ వాకిన్స్ అవి ఇవి ఉంటాయి. తర్వాత మనం ప్రిపరేషన్ అవ్వాలి. చూద్దాం. ఓకేనా? యెస్. సో, లెట్ us స్టాప్ హియర్ ఫర్ టుడే అండ్ వి డిస్కస్ టుమారో. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే. గుడ్.